కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన జీవితాలను సంపూర్ణతలోనికి నడిపించుకోవటానికి సిద్ధపడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2. పన్నెండవ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలట? కొనసాగించుకోవాలి. ఈ మధ్య ఈ వేసవికాలం వచ్చేటప్పటికి సమ్మర్ క్యాంపులు ఎక్కువైపోతాయి. ఈ సమ్మర్ క్యాంప్స్ అన్నిట్లో ఏం చేస్తారంటే, మీ పిల్లల్ని మేము లెక్కల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలము, మా దగ్గరికి రండి అని చెప్తారు. డ్రాయింగ్లో మిమ్మల్ని గిన్నీస్ బుక్కి ఎక్కించేస్తాం, వచ్చేయండి అని చెప్తారు. లావుగా ఉన్న వాళ్ళని తగ్గించుకోవడానికి మేము వర్కౌట్ చేపిస్తాం, రండి అని చెప్తారు. సన్నగా ఉన్న వాళ్ళని లావుగా చేస్తామని, మరి మిలిటరీకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని, ఆర్మీకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మేము మంచి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తామని చెప్తారు. ఇక మించి పాలిటెక్నిక్ కోచింగ్లు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు, ఇక ఈ ఊకదంపుడు, ఈ అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడే మనం చూస్తాం. వీటన్నిటి వెనక ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని వాళ్ళు ఏదో చేస్తామని చెప్తున్నారు. ఏం చేస్తామంటున్నారు? నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ అది ఏదో చేస్తామని చెప్తున్నారు. నారాయణ చైతన్య మాలోనే మీరు, మా దగ్గరే మీరు జాయిన్ అయితే మీ పిల్లల్ని ఏదో గ్యారంటీ, దేనికో ఒక దానికని కాదు. మీరేమనుకున్నారు? మీరు మెడిసిన్ కావాలా? చైతన్యంలోనే జాయిన్ అవ్వండి. నారాయణ అదే ఇంజనీరింగ్ కావాలా? నారాయణనే జాయిన్. లేకపోతే పలానా దగ్గర, ఇది గ్యారంటీ. వాళ్ళు వర్కౌట్ చేస్తారు మీ చేత. మీరేం కావాలనుకుంటున్నారో ఆ ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, శక్తివంతమైన మీ భవిష్యత్ కార్యాచరణకు కావలసిన సంపూర్ణమైన ఒక పద్ధతిని, నియమాన్ని వారు నీ కొరకు చేయాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా దాని విషయంలో నీకు సహాయాన్ని ఇవ్వగలుగుతారు. వాళ్ళు చెప్తున్నారు, ఖచ్చితంగా నేను నీకు ఈ విషయం చెయ్యగలను అని చెప్తున్నాడు అని అంటే, దాంతోపాటు మనం ఏదో చెయ్యాలి అనే విషయం మనకు కూడా తెలుసు. ఈరోజు చదువుతున్న లేఖన భాగంలో అని అంటున్నాడు, మీ రక్షణను, సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ దాన్ని ఏం చేసుకోమన్నాడు? కొనసాగించుకోండి. ఏమండి, 2016 సంవత్సరం ముగిసిపోయి 17వ సంవత్సరంలోకి వచ్చేసాం. మరొక 6 నెలలు కూడా అయిపోవచ్చింది. ఇది 4 నెలలు అయిపోయింది. మరికొద్ది రోజుల్లో మనం ఇంకొక సంవత్సరంలో కూడా వెళ్ళిపోతుంటాం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నీ రక్షణ యాజ్ ఇట్ ఈజ్గా ఉందా? ఏమైనా తగ్గిందా, పెరిగిందా? నీ రక్షణానుభవము, నీ క్రైస్తవ జీవితానుభవము పోల్చి చూసుకుంటే, తరచి చూసుకుంటే, ప్రశ్నించుకుంటే, నీ గ్రాఫ్ భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకున్నాను అని చెప్తావా? లేక లేదండి బాగానే ఉండాలని అనుకుంటున్నాను, కానీ కొన్ని దెబ్బలు తగిలినప్పుడు వెనక్కి జారిపోతున్నానండి, మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నాను, ఈలోపు సంవత్సరం మారిపోయి మీరు ప్రసంగాలు మొదలెట్టేస్తున్నారు, ఏం చేయమంటారు అని అడుగుతావా? ఎట్లా ఉంది మీ లాస్ట్ ఇయర్? నీ భక్తిలో నుంచి నీ రక్షణను పోగొట్టుకోకుండా, అంటే నేను క్రైస్తవుడును అన్నందుకు సిగ్గుపడకుండా, నా ఆత్మీయ జీవితం పట్ల నేను సిగ్గుపడకుండా, నా ప్రార్థనా జీవితం పట్ల సిగ్గుపడకుండా, నా కమ్యూనిటీ లైఫ్, ఈ సామాజికంగా జీవితంలో జీవించేటువంటి ఆ సోషల్ లైఫ్లో నేను ఎక్కడా కూడా కించపరచబడనివ్వని రీతిలో నా రక్షణ, నా వణుకుతో, భయంతో నేను కాపాడుకున్నారా? 2 సమస్యలు వస్తాయి. మొదటిది ఏంటంటే ధీమా. అనండి ఒకసారి, ధీమా. రెండవది అలసత్వం. చెప్పండి. అది మీరు క్రైస్తవులు కదా, మీరు ఎవరికమ్మా క్రైస్తవుల గురించి మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడు ముందు మనందరూ దెబ్బలాడుకుంటున్న దాని గురించి మాట్లాడుకుందాంరా. అరే, నువ్వు, నీ కుటుంబం, నీ జీవితం, నీ గురించినటువంటి ఆలోచన, మేమేమో మిమ్మల్ని క్రైస్తవులు అనుకుంటున్నాం, మీరేమో క్రైస్తవులకి ఇలా ఉంటారని మేము ఎదురు చూస్తున్నాం, బట్ నువ్వేంటి అలా లేవేంటి, ఎందుకు అలా లేవు అంటే, అందుకే మీ నోట్లో నోరెట్టకూడదు అనుకుంటున్నాను. అరే, నీ రక్షణను నువ్వు కొనసాగించుకుంటూ నువ్వు కాపాడుకునేటప్పుడు వణుకుతో, భయముతో నువ్వు వర్కౌట్ చేయడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నిజంగా మన ఈ ప్రపంచమంతటిలో కూడా అత్యుత్తమమైన ద బెస్ట్
అనేది నువ్వు దేని నుంచైనా రెఫర్ చేయాలంటే అది బైబిల్ నుంచి, క్రీస్తు నుంచి అవ్వాలి. దట్స్ నథింగ్ అదర్ దాన్ ద బెస్ట్. మీరు చెప్పొచ్చు ఒక్కొక్క కోణానికి 2 విషయాలు ఉంటాయని. నేను ఒక చిన్న ఆర్టికల్ చదువుతుంటే దానిలో చూసేటువంటి దృక్పథం అనే దాని మీద వాళ్ళు ఆ విషయం రాస్తూ రాముడి యొక్క గొప్పతనం, సీత యొక్క పవిత్రత గురించి, ఈ రెండింటికి మించి రావణాసురుడి యొక్క పరిశుద్ధ లక్షణాల గురించి చెప్పుకుంటూ వస్తూ, నేను రావణాసురుడిని అవ్వాలనుకుంటున్నాను మమ్మీ అన్నాడట ఆ కొడుకు. ఒప్పుకోవట్లేదు వాళ్ళ అమ్మగారికి వాడు డిఫెండ్ చేశాడు. రావణాసురుడి యొక్క నీతి ఏంటో చెప్పిన తర్వాత, రావణాసురుడు ఒకసారి రాముడితో అన్నటువంటి పద్యం గురించి కూడా చెప్పిన తర్వాత ఆవిడ అందట, ఒరే ఒక్కొక్కరు చూసేదాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందిరా, అందుకే రామాయణం అన్నింటిలో బెస్ట్ రా అందంట ఆవిడ. ఒక్కొక్కరు చూసేదానిలో ఒక్కొక్కటి బెస్ట్ అయితే ఈ పుస్తకం అలా ఎప్పుడు చెప్పలేదు నీకు. ఎవడు చూసినా, ఏ కాలంలో చూసినా, ఏ పరిస్థితుల్లో చూసినా దిస్ ఈజ్ ద బెస్ట్. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యింది. మరి పరిశుద్ధ గ్రంథము యొక్క సంపూర్ణమైన పరిశుద్ధమైన శక్తి నీ జీవితానికి కొనసాగించుకొని కాపాడుకోవటానికి కావలసిన స్థాయిలో నీ ఆత్మీయతను నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకొని పట్టుకున్నావా? ఏ స్థాయిలో మీరు దాన్ని కంటిన్యూస్గా, నిజమే కదా నా భక్తి విషయంలో నేను ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి విషయం, ఎలాంటి వర్కౌట్ మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంది. రెవల్యూషన్స్ 2:10. 2:10. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు. మీ పక్కన అడగండి, మీరు మరణం వరకు నమ్మకం ఉండగలరా అని. ఏం చెప్పారు వాళ్ళు? ఉంటామన్నారా? ఉంటాము, ఉండగలమని ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా? ఎందుకు లేరు? ఆల్రెడీ అక్కడ కండిషన్ ఏంటి? ఉండమనే కదా. 10 దినములు మీకు ఏం కలుగుతాయి? మరి అప్పుడు ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసాడు, నీకు ఇలా ఉంటుందని చెప్పేశాడు, ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండాలని కూడా చెప్పాడు. ఎంత చెప్పేసిన తర్వాత కూడా నువ్వు నేను ఉండలేనంటే ఎలా అవుతుంది? నేను చేయలేనండి, నాకు అవ్వదండి, నా వల్ల కాదండి అంటే అవుతుందా? మరి ఎలా ఉంటారా? నమ్మకంగా ఉంటారా? 2017 అంతం వరకు నమ్మకం ఉంటారా అని అడగని. పోనీ మరణం వరకు మనకు తెలియదు. ఈ సంవత్సరం ఆఖరి వరకు నువ్వు నీలో క్రీస్తులో నమ్మకత్వాన్ని చూడొచ్చా? నీ ప్రార్థనా జీవితం కానీ, నీ విశ్వాస జీవితం కానీ, నీ నిరీక్షణ జీవితం కానీ, నీ సహవాస జీవితం కానీ, నీ కుటుంబ బయట జీవితం కానీ, లేక నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగం కానీ, ఆత్మీయమైన సంఘ జీవితం కానీ నేను నమ్మచ్చా? నువ్వు నమ్మకం ఉంటావా? అష్యూరెన్స్ ఉందా? ఇవ్వగలమా? అంటే ఒక్కొక్క క్రైస్తవ జీవితంలోనే సమస్య ఏంటి అని అంటే, స్వంతమైనది రక్షణ నీ సొంతం అండి, నువ్వు సంపాదించుకోలేదు, దేవుడు ఉచితమైన కృపను బట్టి దొరికింది. ఆ సొంతంగా నీకు దొరికింది చూసావా, అది నువ్వు ఉండకపోయినా నువ్వే బాధ్యుడు. నువ్వు దాచుకున్నావా? కాచుకున్నావా? జీవించావా? ప్రభు సాక్ష్యం ఇస్తాడు. నువ్వు దాచుకోక సాక్ష్యం ఇవ్వకపోతే నీ గురించి కూడా ఒకరోజు ప్రభువు సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నీ జీవితం గురించి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనే దాని గురించినటువంటి సాక్ష్యం కూడా ఇస్తాడు. ఇప్పుడు ఆలోచించు, నీ రక్షణ విషయంలో నువ్వు కాపాడుకోవటానికి నువ్వు చేయాల్సినటువంటి ఒక 5 పనులు చెప్పు. నువ్వే చెప్పు. డెరివేషన్ ఈరోజు కొంచెం వర్కౌట్ చేసుకుందాం. వర్కౌట్ అంటే ఏం చేయాలి? నేను మొన్న జిమ్కి వెళ్దామని చెప్పి మా కుర్రోడు ఒకడు గొడవ చేస్తుంటే నాకు అందరూ తెలుసు రా అన్నాడు. తీరా వెళ్ళిన తర్వాత ఏం చేయిస్తారండి ఫస్ట్ అన్నాడు. మీకేనా అన్నాడు. నాకేనంటే పెద్ద ఏం లేదే మీకు అన్నాడు. లేదు కానీ ఈడేదో చేయిస్తానంటే సరదాగా వచ్చాను అన్నాడు. ఒక కర్ర తీసుకొస్తున్నాడు, కొడతాడేమో అనుకుని నేను అలా నుంచొని చూస్తున్నాను. ఒక కర్ర ఇచ్చాడు. ఒకసారి చేతుల పైకి ఎత్తాను అన్నాడు. ఇలాగ ఎత్తాను, భుజాల మీద కర్ర పెట్టాడు. ఇలా చెయ్యండి అన్నాడు. చిన్నప్పుడు కావిడి మూసానండి అన్నాడు. అలాగే ఉంటుంది, పట్టుకుని అన్నాడు. పట్టుకుని పెట్టింది, వంగండి అన్నాడు. ఇలాగ టక్ టక్ అంటుంది లోపల సౌండ్ ఎక్కడో. మళ్ళీ ఇటు తిప్పండి లాగా అన్నాడు. మళ్ళీ ఇలా తిప్పండి అన్నాడు. ఇలాగ ఒక ముందుకి వెనక్కి ఇటు ఒక 50 చేయండి అన్నాడు. 4-5 వరకు ఏమనిపించలే. తర్వాత ఎక్కడ టుక్కుంటుంది. ఎటు తిప్పుదామన్నా అవట్లేదు, కర్రే తిప్పుడండి అవట్లేదు. ఆయన పిలిచాను, టైట్గా ఉందండి అన్నాడు. ఇంకొంచెం గట్టిగా నొక్కండి అన్నాడు. ఇంకేం నొక్కుతుంది, లోపల నొప్పులు వచ్చేస్తున్నాయి. సార్ నొప్పులు వచ్చేస్తానంటే అందుకే కదా ఇక్కడికి వచ్చారు నొక్కండి అన్నాడు. అలా కాకపోతే ఇలా ఉన్నాడు, 2 కాళ్ళ మీద కాళ్ళు వేసి ఇలా నొక్కేసాడు కిందకి. అయ్యా నరుస్తూ ఉంటే అరవకూడదండి, అరవకూడదు, జిమ్కి వచ్చారు అన్నాడు. ఏం చేయాలి అంటే దాన్నే వర్కౌట్స్ అంటారు. 50 వర్కౌట్స్ ఇవ్వాలి మీకు అయిపోయినాడు. నేను జిమ్లో జాయిన్ అవ్వడానికి రాలేదని పాపం చెప్పనిచ్చాడు. నా చేత 30 వరకు వెళ్ళిపోయినాక ఇంకా సౌండ్ అయిపోయి చేయడం కూడా అయిపోయింది. మెళ్ళన్నీ టైట్ అయిపోయాయి. ఒకసారి అలా చూస్తున్నాను, నా బాధ అర్థం చేసుకున్నాడు. నన్ను పట్టుకెళ్ళాడు. అనయా శాంపిల్ అని అన్నాడు. రే శాంపిల్కి నేను ఇలాగ అయిపోతే నిజంగా వర్కౌట్ చేస్తే నా జీవితం ఏమైపోద్దురా?
నేను పాస్టర్ని, నాకు ఎందుకురా ఈ శ్రమలు, ఉన్నవి వేరే ఉన్నాయిరా అంటే ఆడంటాడు. కానీ జస్ట్ పోనీ అలా కూర్చొని అయితే అన్నాడు. మీ జిమ్ కోచ్ చూశాడంటే నన్ను కూర్చొని ఇచ్చేలాడు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అయిపోయాక చర్చకి రా అని నేను పరిగెత్తుకొచ్చాను. కొద్దిపాటి శరీర శ్రమకు నేను నిమ్మలపడలేకపోయాను. ఆఫ్టర్ ఆల్ ఒక 50 కర్రపట్టుని ఏమంటారు వాటిని, వర్కౌటేనా, వర్కౌట్స్, ఆ 10 వర్కౌట్స్ చేయలేకపోయాను. ఆ 50 వర్కౌట్స్కి 30 వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అసలు నా వల్ల కాలేదు. మీకు శ్రమ కలుగుద్ది, మీరు అంతవరకు నమ్మకంగా ఉండండి అంటే నా మైండ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలాంటి శ్రమ వచ్చినా నేను తీస్తూనే ఉంటాను, నేను వంగుతూనే ఉంటానని వెళ్ళాలి. నాకు అవ్వలేదు, అర్థం కావట్లేదు. అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఒకలాగా ఉంది, లైఫ్లో ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు అది ఇంకోలాగా మారుతుంది. ఇక్కడ చదివాను, నాకు అర్థమైంది. ఈ వాక్యం చెప్పడానికి నేను ఒక 2 నెలల క్రితం నేను ప్రిపేర్ అయ్యాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని ఇలా మాట్లాడాల్సి ఉంటుందేమో, ఇది నువ్వు ఇలా చెప్తున్నాను. అప్పటికి జిమ్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఆ తర్వాత 2:10 తెలిసింది. ఏది? ప్రకటన 2:10 ఏమని? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నువ్వు ఎలాగ ఉండాలి అంటే ఏం జరుగుతుంది 10 దినాల తర్వాత చెప్పండి? అలవాటు అయిపోద్దని ఉందా? చూడండి ఏముందో. 10 దినాలు నమ్మకంగా ఉండు అంటే ఏమవుదక్క? అప్పుడు ఏమవుదక్క? మళ్ళీ చదువు, అక్కడే ఉంది ఆన్సర్, సరిగ్గా ఉనండి. 10 దినములు శ్రమ కలుగును అంటే ఏమవుద్ది? నేను వాక్యం అర్థం కావట్లేదు ఎవరికి. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఏంటి? ఇంకొంచెం మామూలు భాషలో చెప్పు. 10 దినాలు శ్రమ కలుగుద్ది, శ్రమతో పాటు నీకు డెత్ వస్తుంది, సత్యంత వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండు. అంటే ఎందుకు? ఆ 10 దినాల లోపే నీకేమవుద్ది? మరణం వస్తుంది. ఆ 10 దినాల తర్వాత నీకు 2 నెలలు రిలాక్స్, ఆ తర్వాత డెత్ అన్నాడు అక్కడ. కంటిన్యూషన్ అంటే ఆ 10 దినాలలో నువ్వు పడే శ్రమే నీకు అల్టిమేట్ డెత్, చచ్చిపోవడం బెటర్ అనిపించేస్తుంది. చంపేయని అరుస్తావు దేవుణ్ణి. ప్రభు అంటాడు, రే నువ్వు నన్ను చంపేయమని అడగకరా, నమ్మకంగా ఉండమని అడగరా అని అడుగుతున్నాడు. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఆవిడ అంటుంది, బాబు కాలు కదపలేను, చెయ్యి ఎత్తలేను, నోటితో తినలేను, మాట తప్ప ఏమీ లేదు, చంపేయమని ప్రార్థన చేయాలి. ఆవిడకి చెప్పాను, ఎప్పుడు చచ్చిపోమని ప్రార్థన చేస్తే దేవుడు చంపడం. మీలో ఎవరికైనా చచ్చిపోదాం అనుకుంటే దయచేసి అలా ప్రార్థన చేయకండి. చచ్చిపోయే ముసలోళ్ళకి కూడా ప్రభు వీళ్ళని చంపేయండి ఎందు అలాంటి ప్రార్థనలు దేవుడు. ఎందుకంటే మరణము ఆయన చేతిలో ఉంది, ఆయన వశంలో ఉంది. కాబట్టి ఆయన దగ్గర నుంచి రావాలి తప్ప నువ్వు కోరుకుంటూ నీకు ఇచ్చేసాడు డెత్. దానికి ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా ఆఖరి నిమిషం వరకు నేను నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని అడగమన్నాను. నాది ఏ రోజో నాకు తెలియదు కదా ప్రభువా, లాస్ట్ మినిట్ వరకు నేను నీతో నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయని అడిగితే ఆవిడ ప్రార్థన చేసింది. 1 వీక్ ఆవిడ సఫర్ అయింది. ఆ ఆఖరి రోజు ఒకరోజు వాళ్ళ బాబుని పిలిచి చెప్పిందంట, అరే ఈ వారం రోజులు నేను ప్రభుతో నమ్మకంగా నేను పరీక్షించుకున్నాను రా, నేను పర్ఫెక్ట్గా ఉన్నాననిపించింది. ఇప్పుడు ప్రభు నన్ను పిలుస్తాడని నా ధైర్యం వచ్చింది రా. అప్పటి వరకు సతాయించేసి నన్ను చంపేయండి, ఇంజక్షన్లు ఇచ్చేయండి, అది చేసేయండి, ఇచ్చేసి అరిసేది. 10 రోజులు నమ్మకత్వాన్ని పరీక్షించుకుంది. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయింది ఆవిడ. నీ జీవితంలో ఆఖరి గడియ వస్తే దానికి నువ్వు నమ్మకత్వంగా శ్రమను ఎదుర్కోవటానికి, నీ క్రైస్తవ జీవితాన్ని సాక్ష్యంగా కాపాడుకోవటానికి నువ్వు ఉండగలవా? మీరు నిలబడుతున్నారా? అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబాలలో, సంబంధాల మధ్య, ఉద్యోగాలలో, సంఘాలలో, మీ పరిపూర్ణతల మధ్య ఎక్కడో చోట మీ సాక్ష్యం అలా పర్ఫెక్ట్గా మీకు అనిపిస్తుందా? మీరున్నారని మీ గ్రాఫ్ చూపిస్తుందా? మీరు నమ్మకంగానే కనపడుతున్నారా? భార్యాభర్తల సంబంధాల దగ్గర నుంచి తల్లిదండ్రుల సంబంధాల వరకు మీ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట, మీ రక్షణను నేను కాపాడుకుంటున్నానండి, కరెక్ట్గా ఉన్నానండి అని చెప్పగలుగుతున్నారా? చూడండి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే కొన్ని వచనాలు చదువుతాను. 7వ వచనం చదవండి. చెవిగలేవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? జయించాలి. ఏం జయించాలి? ఎవరిని? నీ ఎదుటోళ్ళని. క్రైస్తవ విజయం అంటే గెలవటమా, క్రీస్తు కొరకు ఓడిపోవడమా? గెలవడమా ఓడిపోవడమా? గట్టిగా చెప్పండి. నిజానికి మనం ఓడిపోవాలనుకుంటాం, గెలవాలనుకుంటాం. మరి క్రీస్తులో ఆత్మ చెప్తున్న సంగతి నీకు ఎలా కనపడతాయి? మరి అంటే స్పిరిచువల్ లైఫ్లో ఈ వార్ఫేర్, యుద్ధ భూమిలో నువ్వు ఉంటుండగా
నువ్వు గెలవాలి అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నీ జీవితంలో ఏం కావాలి? ఓడిపోవటం అంగీకరించడం కావాలి. నువ్వు పుట్ డౌన్ అవ్వడం తెలియాలి. జయించేవానికి ఆయన ఏమిస్తాడంట? జీవకిరీటం ఇస్తాను. పరదేశులో జయించువానికి పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనేస్తాడు. బహుశా నీకు అప్పుడు ఫుడ్ దొరకదేం భూమి మీద, అందుకు నేను తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెడతాడు. ఎక్కడది కాదు, ఎక్కడది ఆకలేస్తుంది, అక్కడది ఆకలేదు, కన్నీరు ఉండదు, కానీ అక్కడ ఫుడ్ ఉంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో జయించటానికి నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు ఎలా జయించాలని కోరుకుంటున్నాడు? ఆ అధ్యాయంలో మీరు ముందు చదివితే ఉంటుంది. నికోలాయితు క్రియలను ద్వేషిస్తున్నావనియు అని మొదలు పెడతాడు. అంటే ఆ పద్ధతి ఏంటి అని అంటే, అందరిలాగా నువ్వు బతకడానికి అవ్వదండి. నీ క్రిస్టియన్ లైఫ్ రెగ్యులర్ షోలోగా అందరికీ చప్పట్లు కొట్టించుకునేలాగా ఉండటానికి కుదరదు. ఒకవేళ అలా కుదరటానికి నీకు ఎవడైనా క్రైస్తవుడు ఆత్మీయమైన సంఘాలు నీకు ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నాయేమో, నిన్ను ఖచ్చితంగా పాతాళంలో పాతిపెట్టేస్తున్నాయి బతికొనగానే చూసుకో. నీవు శ్రమ పడాలి, అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఆ చిత్తములో, ఆ ఇష్టములో, ఆ సంపూర్ణమైన పరిపూర్ణతలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు జయించడానికే ప్రయత్నం చేయాలి. శ్రమను జయించడం అంటే ఎలా? ఒక్క చిన్న మాట చెప్పేసి మనం ముందుకు వెళ్దాం. 11వ వచనంకి వెళ్దాం ఈలోపు. ఏమంటే శ్రమను జయించడం అంటే ఏం చేయాలి చెప్పండి? ఆ శ్రమ పెట్టేవాడిని నరికేస్తే పోద్ది, ఇంక శ్రమే రాదు మనకి. చాలాసార్లు నేను కూడా అనుకున్నాను, ప్రభువా ఈ ఒక్కడు గనక మారిపోతే ఊరు మారిపోద్దు ప్రభువా అని. ఆడు ఇప్పుడు మారలేదు. సరే కదా, ఆడు మారేవాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి నీ రేషన్ కార్డు తీసేస్తాను, నీ ఇందిరం లైసెన్స్ కత్తిరించేస్తాను, నీ ఓటర్ కార్డు లేదు, నీ పార్టీ ఆఫీస్ నుంచి నీకు వచ్చే పెన్షన్ ఇవ్వను అని బెదిరిస్తున్నాడు ఆడు ఇప్పటికీను. నేను ఇక ఏడ్చి దేవుని సన్నిధిలో ఇసుకొచ్చి మానేశాను. ఇక ప్రభు ఆడిని చంపే అన్నం వేస్ట్ అనిపించింది. మానేసిన తర్వాత చర్చికి జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. ఏంటి ఇంతమంది వస్తున్నారని నేను వెళ్ళి అడిగితే ఆ ప్రెసిడెంట్ బాబు మొన్న వచ్చి కట్టి కేకలేసాడు బాబు అని. ఏంట్రా అంటే, ఏట్రా యేసు ప్రభు నమ్ముకున్నారని తెలిసింది, ఏమన్నా అయిందనుకో జాగ్రత్త, కాల్ చీళ్ళు ఎరగొడేస్తారు మొత్తానికి అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ బాగుంటారా అన్నాడు క్లాస్లో. అంటే వెళ్తే మర్యాద ఉండదు, ఎల్లుడు బాగున్నాడు అంటే, ఇప్పుడు ఎల్లుడు అక్కడ దెబ్బలు తిట్లు తింటున్నాడు, ఏమంటుంటాడు? వెళ్తే బాగుంటారనంటే, ఎవరే ముందు మీరు పిల్లల్ని పంపిద్దురా అని చెప్పి ముందు పిల్లల్ని పంపుతున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా మా బొట్టు వెళ్తుంది బాబు అనుకుని అది వచ్చేస్తుంది. ఏం చేయలేకపోతున్నాడు ఆయన. ఈయన అక్కడికి వెళ్ళినోడికల్లా వార్నింగ్లు ఇస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తిని జయించాలి అనుకున్నంత వరకు నా వల్ల కాలే. అది ప్రభువుకి అప్పగించి, ప్రభువా నేనెందుకు బాబు ఆడి జీవితం జోక్యం చేసుకుని ఆడినేదో ఖండం చేసేసి ఆడినేదో తీసేద్దామని నేను ఆడికి మరణశాసనాలు రాసి ప్రార్థన చేయడం నీ ఇష్టం అనిపించింది. ఆడిని బాగా బతికింపజేసి ఆడితోనే ప్రభు అందరినీ చర్చకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు పద్ధతి వేరుగా ఉందా? జయించడం అంటే ఏంటి? ఇప్పుడు నీ ఇంట్లో మనుషులు కొంతమందితో మనకు ఉంటుంది, అప్పుడు నువ్వు జయించాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉండాలనుకుంటావో వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుందా? భూమి మీద మన కళ్ళ ముందు ఇంట్లో గుమ్మంలో ఉండాలనిపిస్తుందా, వెళ్ళిపోవాలనిపిస్తుందా? గట్టి చెప్పండి. పిల్లలకైతే హాస్టల్ ఉంటాయి, ఫ్రెండ్స్ రూమ్స్ ఉంటారు, మరి పెద్దవాళ్ళు ఎక్కడ పోతారు? మనకు అనవసరం, వల్లకట్లు పో. నిన్న పేపర్లో చూశాను, 3 పిల్లలు తల్లిని తీసుకెళ్ళి శ్మశానంలో విడిచిపెట్టారు. మధ్య కూతురు అవైలబుల్గా ఉంది. ఈ ప్రెస్ వాళ్ళు తినకుండా కాదు, అడ్రస్ కొట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో కూర్చుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడి కాఫీ టీ తాగి, కాదమ్మా మీ అమ్మ అన్నారట. శివాలను లేచిపోయిందంట. అంతే. ఎవడెవరా నువ్వు మా అమ్మ గురించి మాట్లాడడానికి వచ్చావు, నీకు అంత తల్లి మీద ప్రేమ తీసుకెళ్ళరా, ఉంచుకోరా అందంట, మీ ఇంట్లో పెట్టుకోరా అందంట. ప్రెస్ వాళ్ళు కిక్కురు మనలేకపోయారు ఆవిడని తీసుకొచ్చి. ఏంటి ప్రాబ్లం అని అంటే, నా సమస్యలు నాకు ఉంటాయి, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు నాకు ముఖ్యం, నాకు ఇప్పుడు తల్లి నాకు అవసరం లేదు, దాన్ని ఏం చేస్తావు చేసుకోపా అనేసింది. మరి వాళ్ళకి మనలాగా ఫ్రెండ్స్ రూమ్స్, మనలాగా ఏమంటారు అది పేయింగ్ గెస్ట్ రూమ్స్, హాస్టల్స్ అంత లేవు కదా ముసలోళ్ళకి. ఇంకా మన విశాఖపట్నం చుట్టుపక్కల అంత ఎక్కువ ఆంధ్రాలో పెరగలేదు కదా. మరి జయించడం అంటే ఏంటి? నువ్వు అనుకుంటావు నేను బయటికి పోతాను, నేను సపరేట్గా ఉంటాను, నేను ఇంకోలా చేస్తాను, నాకు ఎవడ కోసం, నాకు ఉద్యోగం లేదా, నాకు జీతం రాదా, నాకు గవర్నమెంట్లో అన్నీ తెలుసు, నాకు లాయర్లు ఉన్నారు, ఎన్నో బెదిరింపులు ఉన్నాయి. మరి జయించడం అంటే ఏంటో? జయించడం అంటే ఏంటి? ఏం చేయాలి మరి? కుటుంబంలో మన సాక్ష్యాన్ని మనం ఎలా కాపాడాలి? ఆ సందర్భం వచ్చినప్పుడు ఎలా నిలబడాలి? గెలవనప్పుడు ఎలా గెలుస్తారు చెప్పండి? నోటితో గెలుస్తారా, నోరు మూసి గెలుస్తారా? ఏమండి, నోరు తెరిచి గెలుస్తారా, నోరు మూసి గెలుస్తారా అని అడుగుతున్నాను. నోరు మూసి గెలిస్తే కొంతకాలమే, మళ్ళీ ఆ కొద్ది సమయం తర్వాత మళ్ళీ మనకి దానిలో మళ్ళీ ఇంకో రోజు వస్తుంది.
నువ్వు జయించేస్తే అది అప్పటికీ నీ ముందు మాట్లాడదు. నువ్వు జయించడం అనంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ చెప్తున్న సంగతి నువ్వు వినటానికి ఇష్టపడాలి. 11వ వచనంకి రండి. మళ్ళీ చెప్తున్నాడు, సంఘములలో ఆత్మ చెప్తున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఏమండి, మళ్ళీ అదే గొడవ. నువ్వు మళ్ళీ నీ మరణము వరకు నమ్మకంగా ఉండి నీ రక్షణను అణుకుతోనూ వణుకుతోనూ భయముతోనూ నువ్వు కాపాడుకుంటే అప్పుడు మాత్రమే నీకు దొరికే లాభం. జయించువానికి ఏమిస్తాడట? సెకండ్ డెత్ నీకు ఏమి చేయదు. స్పిరిచువల్ లైఫ్ అనగానే మనిషి ప్రతి ఒక్కడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని కోసం ఎలా బతకాలని ఆలోచిస్తారా? దేవుడి నుంచి మనం ఎలా తెచ్చుకుని బతికి చూపిద్దాం అనుకుంటున్నారా? ఏంటి అసలు క్రిస్టియన్ టార్గెట్ మీది? దేవుని కోసం బతకడమా? దేవుడి నుంచి ఎలా మా దేవుడు ఏం చేశాడో చూడరా చూపిస్తానంది ఒక ఆవిడ. నన్ను ఏం చేశాడు నీకు దేవుడు అన్నాడు. అంటే అన్నీ మంచిగా చేశాడు. నిజం చూపించి ఒకసారి లిస్ట్ చూపించాను. మాట్లాడట్లేదు. ఏమంటే బాగుంది బాబు, ఊరోళ్ళ ముందు దేవుడు ఏంటి చేయలేదు చెప్పుకుంటాం ఏంటి, మరి పౌరుషంగా చెప్పాలి అంతే అంది. నేను దొంగ సాక్ష్యాలు చెప్పుకో. యేసుప్రభు నమ్ముకుంటూ అప్పులు తీరిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, ప్రమోషన్లు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, పిల్లలు పాస్ అయిపోతారు. ఎవడు చెప్పాడు ఈ సువార్త నీకు? ఎందుకు వస్తున్నావు యేసుప్రభు దగ్గరికి? శ్రమలు ఉంటాయి, రా. సిలువ ఎత్తుకోవాలి, రా. నువ్వు భరించాలి, రా. నువ్వు సహించాలి, రా. నువ్వు నొప్పిపడు, రా. నువ్వు అనుభవించాలి, రా. నువ్వు నీ శరీరంలో ప్రతి పార్ట్ బాగా చిత్తకొడుతుంటారు, రా. ఏం చేయాలి? నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. ఆ పరదైసులో ఉన్న ఆ ఫలాలు భుజిస్తా, ఆ రెండవ మరణాన్ని గెలుస్తా. నీ ఫెయిత్, నీ టార్గెట్ భూమి మీద కాదు, పరలోకం. భూమి మీద నానా రకమైన శ్రమలు కలుగుతాయి. అయితే అవన్నీ చులకరైన శ్రమలుగా చూడగలిగే కృప నీకు ఇస్తాడు. ఈరోజు శ్రమను జయించడం అనంటే ఆ శ్రమ లేకుండా ప్రశాంతమైన జీవితం జీవించడం కాదు. ఆ శ్రమ ఉన్నప్పుడు నీ క్రైస్తవ సాక్ష్యాన్ని కాపాడుకోవటం, ఆ శ్రమ ఉన్నప్పుడు ప్రజలు నిన్ను చూసినప్పుడు నీ శ్రమను చూచి దేవునిని స్తుతించేలాగా మారడం, నీ ఇంట్లో జరుగుతున్న అవమానం, నీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటం, నీ పరిస్థితుల మధ్య ఉన్నటువంటి నలుగుడు, ఆ విపరీతమైనటువంటి ఆ స్ట్రెస్ అంతట్లో నువ్వు నమ్మకమైన దేవుని అయిన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బతకటం, అది ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నాడు. జయించువానికి ఏమిస్తాడంట? రెండవ మరణము ఏ హాని చేయదు. అసలు నీకు ఫస్ట్ డెత్ భూమి అంతే, సెకండ్ డెత్ లేదు. నీకు హ్యాపీగా ఉంటావట. 17 వచనం, చెవిగలిగాడు వినుగాక. జయించువానికి మొరుగైన మన్నాను భుజింపు నీతును. ఆగండి, ఎవరికి? ఓడిపోయినోడికా గెలిచినోడికా? జయించుట. గెలుపు వేరు, జయము వేరు. గెలవటం అనంటే ఒక మనిషిని ఓడగొట్టడం, జయించడం అనంటే ఓటమికే లేని తిరుగులేని ఒక విజయాన్ని చూపించటం. ఎవరినో ఓడిపోవడం కాదు, పరిస్థితులన్నీ నీ ముందు తల వంచుతాయి. అరే ఏంటండి మీరు అసలు ఎలా భరిస్తున్నారు సిస్టర్, అసలు ఎలాగున్నారు? దేవుడండి. అరే మీరు ఎలాగండి బాబు మౌనంగా ఉన్నారు? దేవుడిని పెట్టండి. ఉందా నీ హృదయంలో సాక్ష్యం? ఎలా ఉంది? నీ కోపానికి ఆవేశానికి ఆత్మీయమైన వరం ఇస్తున్నాను. ఒకసారి అందరూ మీ పక్క వాళ్ళని ఇలా కదపండి. మీకు ఆత్మీయ వరం వస్తుందంట అని చెప్పండి. ఫస్ట్ పేజ్ మాట్లాడుకోరు మీరు? మీరే అలా చూస్తారే? మాట్లాడుకున్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడు, కళ్ళు తీసి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. చెప్పండి మరి మీ ఆత్మీయ వరం ఏంటంటే మీకు 2 శాపాలు, 1 ఆశీర్వాదం. చెప్పండి వాళ్ళకి. మీరు నోటితో ఆ 2 శాపాలు పలికితే టప్పని వచ్చేస్తాయి, 1 ఆశీర్వాదం పలికినా వచ్చేస్తుంది. మీరు మీ సందర్భాన్ని మధ్య మీ పరిస్థితులన్నీ మిమ్మల్ని అలా 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 నొక్కుతూ నలుగుతూ పిండుతూ పొడుస్తూ మరి రకరకాల రోట్లో రుబ్బుతుంటే ఫస్ట్ ఏం పలుకుతారో చెప్పండి? 2 శాపాలు, 1 ఆశీర్వాదం. చెప్పండి ఏం పలుకుతారు? అది అయిపోద్ది. మీరు ఏది కోరుకుంటే అయిపోద్ది. మీరు చాలామంది సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నిజంగానండి నన్ను అన్నదండి ఆ రాత్రి కాల్సీ పడిపోయిందండి అంది ఆవిడ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూడండి అది ఆ నిజమాబద్ధం కూడా చూడాలి కదా అని వెళ్ళాను. కాలుచే పడిపోయిన ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. సిస్టరు మీరు ఆవిడని ఏమన్నా తిట్టారా అని అంటే అన్నాను బాబు, అందుకే మీ కాలుచే పడిపోయింది అట తెలుసా అన్నాను. తెలీదు బాబు ఆవిడ చెప్పుకుంటుంది మీ గురించి. మంత మీద లాగానే తెత్తందని సాగుతాను. ఇక్కడ పడిపోయిన దానికి కూడా శాపం ఉంది, లేతే నా శాపం సంగతి చూడంటే అంతే చూస్తుంది, అంతే. ఎందుకు చూడదు? నువ్వు చూస్తావు. ఆ సిస్టర్కి చెప్పాను, ఆవిడకి తగ్గిపోద్దంట, మనోవిశ్వాసం ధైర్యం ఏదో ఉందంట ఆవిడకి, దాంతో ఆవిడ లేచిపోద్దట. లేచిన వెంటనే నీ సంగతి చూస్తానంది, చూసుకో, ప్రార్థన గట్టి చేస్తుందట, నువ్వు పడుకుంటా చూసుకోను.
ఆవిడ అన్నది, అవుతుందా పాస్టర్ గారు? మరి నువ్వైతే అయింది, నువ్వెంత పనికి మాలిందా అని నువ్వు ప్రార్థన చేస్తేనే నిన్నంటేనే దానికి కాలు చేయి పడిపోతే అది దెబ్బతిని లేచింది పులి. ఎలాగుంటుంది? ఎక్కువ ప్రార్థన చేయదా? ఎక్కువ విశ్వాసం రాదా? ఎక్కువ నమ్మకం రాదా? ఆఫ్టర్ పనికి మాలింది దాని ప్రార్థనకి ఎన్నో వేసయ్యా, నేను పరిశుద్ధురాలని, నా ప్రార్థన ఎందుకు ఒకరోజు ఉపవాసం ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఏమైనా చేయొచ్చు దేవుడు, మనమేమన్నా దేవుని రీజన్స్ దేవునికి ఉంటాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు నీకు 2 శాపాలు ఉన్నాయి, నీ నోట్లో ఒక ఆశీర్వాదం ఉంది. ఫస్ట్ ఏ కత్తి వాడతావు? ఆశీర్వాదం కత్తే, శాపం కత్తే? నీ రక్షణ నువ్వు కాపాడుకోవడం నీకు తెలిసిందా? పోగొట్టుకున్నావా? మీ నోట ఆశీర్వాదం వచ్చిన ఉండాలా, శాపం వచ్చిన ఉండాలా? నీ దగ్గర వరం ఉంది కదా అని వాడేస్తావా? వరం అంటే కృప, నీది కానీ ఎవరో ఇస్తే నువ్వు వాడుతున్నది. అది నీకు ఉంది కదా అని చెప్పి నీ నోట్లో నుంచి ఫస్ట్ నీ రక్షణ కాపాడుకోవడం అంటే అదే ఆశీర్వాదం పలకడం. 2 వరాలు నీ దగ్గర ఉంచుకుని అవి అవతల వ్యక్తుల కీడు కోరి, నష్టం కోరి, జీవితం అంతా నాశనాన్ని కోరగలిగిన సమర్థత, శక్తి కలిగిన అభిషేకం నీ నోట్లో ఉంటే ఆ టైంలో వాటిని ఆపి జీవం పలకడం. నువ్వు అన్న మాట వినలేదండి, నువ్వు అసలు ఎంత చెప్తూనే వినలేదండి, బతిమిలాడుకున్నావండి, కాళ్ళ కింద పడిపోయావండి, అమ్మా దయచేసి నాయనా బాబు ఒక్కసారి అరే నా మాట వినలేదు అనేసి ఒక తన్ని చీదరించుకొని ఇంకా నీ మొక్క నాకు చూపించుకో దరిద్రాలా అని ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఇలాగెళ్ళి మెట్ల మీద పడిపోయాడు. 2 కాళ్ళు ఇరిపోయాయి. జస్ట్ మీ మెట్ల మీద దిగుతున్న దబ్బని పడ్డాడు, 2 కాళ్ళు ఫట్ సౌండ్ వచ్చింది, ఆడు పిలుస్తున్నాడు మళ్ళీ నిన్నే. వెళ్తావా? వెళ్తావు. స్త్రీ కదండి, మిమ్మల్ని తప్పు అంచనా వేయకూడదు. పరిగెడతారు, 108 ఫోన్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, కనపడినోడికల్లా నన్ను అన్నాడు. రావడమే భయం. మనిషి ఇలా కనపడంగానే ఏమైందమ్మా, నన్ను తిట్టి కిందకి దిగుతుంటే పడిపోయాడండి. అయ్యో అని ఒక పక్క బాధో తెలీదు, నాకు వీడికి ఆనందమో తెలియదు. ఏంటి నీ సమస్య? ఏంటి? గెలవడమో ఓడిపోవడమా? నీ రక్షణ కాపాడుకోవడమో ఓడిపోవడమా? నిజం చెప్పండి, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా మనం? ఆ సందర్భం నీకు వస్తే జయించువానికి ఏమిస్తాడంట ఆయన? ఆ 2వ మరణం నీవేమీ చేయదు, మరుగైన మన్నా నీకు ఇస్తాడు. అది ఎవ్వడికి కనపడదండి. నువ్వు జయిస్తే కీడు కోరక నీ రక్షణ కాపాడుకోగలిగితే. నిజం చెప్పనా, ఏమంత సింపుల్ కాదండి. ప్రకటన గ్రంథంలో ఉన్న వరాలు వచ్చేటట్టు నీకేమంత ఈజీ కాదు, కానీ ఈజీ. క్రైస్తవుడికే సాధ్యం, బయటోడికి అవ్వదు. సరే, నువ్వు 11 నమ్మలేదు, 17కి వస్తాను. మరుగైన మన్నాను ఇస్తాను, ఇంకా మరియు అతనికి ఒక తెల్ల రాతి ఇస్తాడు, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుంది. పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు, ఇన్ ఎసెన్స్ కనబడదు. నోబడి విల్ ఫైండ్ ఇట్. అంటే ఆ రకమైన ఒక కొత్త పేరుతో కూడిన ఒక మంచి స్టోన్ నాకు ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఎవరికి తెలుస్తుంది? జయించిన వాళ్ళకి తెలుస్తుంది. జయించిన వాడు దాని మీద గురిపెట్టుకుంటాడు. జయించాలి అనే ఆశ కలిగిన వాడు దాన్ని చూడడానికి ఇష్టపడతాడు. మనకేంటంటే, నేను మొన్న ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు మీరు చెప్పినంతసేపు మా ఆవిడ ఊకొట్టిందండి, మీరు వెళ్ళిన తర్వాత చెప్పిందండి, మరి నువ్వైనా నేనైనా నరకంలో కలుసుకోవాల్సి వస్తే అప్పుడు మాత్రం పలకరించుకుంది, ఇప్పుడు మాత్రం దెబ్బలాట కంటిన్యూ అయిపోవాలి అంతే అందంట. అంటే ఏంటి ఆవిడ బాధ అంటే, నేను కాంప్రమైజ్ అవ్వను. ఆయన చెప్పడం చెప్తాడు, వెనక ముందు లేనాడు ఏమైనా బాగుతాడు, మన ఇద్దరు సమస్య ఆడు తీరుతాడా అందంట. ఆయన చెప్తున్నాడు, రికార్డు పెట్టాడు. ఎందుకే రికార్డు? నాకు చేసి పాపం చేయించడానికి. పోలే నరకంలో కలుసుకుందాం ఉంటుంది కదా, అక్కడ ఒక రూపం ఉంటుంది. ఆ ఫార్మెట్లో ఉండే వాళ్ళకి ఆ కొత్త రాయి విలువ తెలియదు, అది తెలియదు. ఇక్కడ మీకు ఎవరికైనా ఒక మంచి కాస్ట్లీయెస్ట్ ఒక 24 క్యారెట్ ఒక స్టోన్ మీకు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా దాని విలువ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? నా జీవితంలో నిజమైన ఇంత విలువైనది నేను ప్రపంచంలో చూడలేదు, అది నా దగ్గర ఉందని నీకు తెలుస్తుంది. అసలు చెత్త కాగితాలు వేసుకునేవాడు చేతిలో ఉందనుకోండి, అది ఎలాగుంటుంది? అది దాంతోనే ఆ ఏ కుండి ఏరేసుకున్నాడు అక్కడ ఏ బి అని రాసుకుంటూ ఉంటాడు. ఎందుకు? యు డోంట్ నో ద వాల్యూ, తెలియదు. విలువ, శ్రమను, నీ జీవితంలో సాక్ష్యాన్ని సమానుభవంగా పెట్టుకొని నీ రక్షణ అణుకుతో భయంతో కాపాడుకునే వాడికే ఆ జయమండి. అది కాపాడుకోవటం, గెలవటం, అది ప్రతిసారి అది నువ్వు చేయాల్సినటువంటి డ్యూల్ ఎక్సర్సైజ్. ఇంకా తర్వాత 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము
ఇచ్చేదని. ఎప్పటి వరకు జయించాలి? అంతం వరకు ఎలా ఉండాలి? నీ రక్షణ క్రియలు రెవల్యూషన్ 2:26 అంతం వరకు ఎలా ఉండాలి? ఇప్పుడు ఏమండి, మీరు చాలామంది ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా దేవుని యొక్క కిరీటాలు మీ అందరికీ వచ్చేస్తాయి, కాబట్టి 5 గంటలకి చాలా జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి అన్నారు అనుకోండి. 4:50 తర్వాత వచ్చే 10 నిమిషాల్లో నీ మైండ్ నీకు ప్రిపరేషన్ ఇచ్చేస్తుంది. ఏమని? ఇంక పర్లేదు, మనకు వచ్చేది ఈ 10 నిమిషాల్లో మనం ఏం తప్పు చేసేస్తాం, ఆల్రెడీ వేదిక దగ్గరికి వచ్చాం కదా, ఇంకా హైలైట్ ఏంటంటే మనం వెళ్ళిపోయి గౌన్ వేసుకుని ఫోటో తీయించుకోవడమే, నెక్స్ట్ రెడీ అదే. కానీ ఆ ఆఖరి నిమిషం వరకు నీలో నమ్మకత్వాన్ని పరీక్షిస్తే నీలో సిద్ధపాటును చూస్తాడా, నమ్మకత్వాన్ని చూస్తాడా? అక్కడ ఏముంది? సిద్ధపాట, నమ్మకమా? ప్రాబ్లం ఏంటి తెలుసా? మీరందరూ నమ్మకంగా ఉండడానికి బదులు సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధపాటుకు అవసరమే, కానీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు ఆఖరి నిమిషం వరకు. ఆ 59 నిమిషాల 59 సెకండ్ల వరకు కూడా నీ నమ్మకత్వానికి పరీక్ష పెట్టచ్చు దేవుడు. క్రైస్తవ విశ్వాసానికి కంటిన్యూస్గా ఉంటాయి పరీక్షలు. పాస్టర్ని కదా అని నాకేం శ్రమలు తగ్గించాడు, నువ్వు విశ్వాసవి కదా అని నీకేం ఒక డిగ్రీ తగ్గించాడు, ఇంకెవరు వీళ్ళు ఇప్పుడు నిన్నకాక మొన్న వచ్చిన ఆవిడ కదా ఈవిడికి ఎందుకులే ఈ బాధలని అని చెప్పి దేవుడు ఏం కనికరపడాడు. ఫార్మెట్ ఎప్పుడు ఒకటే. రెండవది, ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఎక్కువ శ్రమలని వాడు భరించాల్సి ఉంటుంది. శ్రమ అంటే ఏంటనంటే తొక్కలు రేగిపోయి నలిగిపోయి రక్తం కారిపోవడం కాదు, మానసికంగా నీ శరీరం అంగీకరించని వాటిని దేవుని కొరకు లోబడటం. అది నువ్వు చేయటానికి నీకు సుతారం ఇష్టం ఉండదు, కానీ అది నువ్వు చేయటానికి మనస్ఫూర్తిగా దేవుని వైపు నీ చిత్తాన్ని చేయటం. అది నువ్వు లోబడడానికి, విధేయత చూపడానికి నీకు అంగీకారంగా ఉండని 1,00,000 మంది చేస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివే 1,00,000 మందికి వ్యతిరేకంగా నా దేవునికి ఇష్టం అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని కనపడని దేవుని యందు విశ్వాసాన్ని ఉంచి దాని కొరకు నీ ప్రాణం ఇచ్చేయటం చాలా కష్టంగా ఉంటుందండి. కానీ జయించిన వాడికి ఖచ్చితంగా ఏం చేస్తాడట? జనముల మీద, అంతవరకు నాకు జాగ్రత్తగా చేయవారికి జనముల మీద అధికారం ఇస్తాడు. అంతేకాదు, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు అసలు ఆ పద్ధతి ఏంటంటే ఆ హైమోస్ట్ అథారిటీ నీకు ఇవ్వాలి అని అంటే ఆఖరి వరకు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆఖరి వరకు మీరు చెప్పండి, ఎన్ని రోజులు నమ్మకంగా ఉండమంటారు మీరు? 1 నెల, 60 రోజులా, లేకపోతే 3 నెలల, లేకపోతే సంవత్సరమా, లేకపోతే ఎన్ని రోజులు మీ నమ్మకత్వాన్ని చూడమంటారు? ఎన్ని రోజులు? మీరు మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు ఉండగలరు కెపాసిటీ? ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి ఎన్నాళ్ళు ఉండగలరు? లేదా ఒక వారం వాక్యం వింటే ఆ వాక్యం మిమ్మల్ని ఎన్ని రోజులు నమ్మకంగా ఉంచగలదు? 1 సంవత్సరం పాటు ఉంచుద్దా? 6 నెలలు, 3 నెలలు, నెల రోజులు కూడా ఉంచుదా? నెలలో 4 వారాలు ఉంటాయి, 4 మెసేజ్లు. 4 మెసేజ్లు మిమ్మల్ని 1 నెల రోజులు డ్రైవ్ చేయలేవా? నిజం చెప్పనా? వినటానికే బాగుంటాయి, చేయటానికి బాగు నచ్చదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో ఉన్న అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును. జయించిన వాడి గురించి ఏం చేస్తాడట ఆయన? జీవగ్రంథంలో తుడిచిపెట్టడం తీసేయడట, పేరే తీయడట. ఎట్ ద సేమ్ టైం అక్కడ అందరిని పిలిచి ఆ దేవదూతల ఎదుట, దేవుని ఎదుట ఏం చేస్తాడట? పిలిచి చెప్పుకుంటాడు, నీ పేరు చెప్పుకుంటాడు. మీ పక్కన అడగండి, చెప్తారా సిస్టర్ మన పేరని? బెదరు చెప్తారా మన పేరు అక్కడ అని అడుగు. ఉంటుందంటావా మన పేరు అక్కడ లిస్ట్లో? ఉంటుందంటావా? ఉంటుందా? హే, ఈ బ్రదరు నవీన్ ప్రకాష్, ఇతను ఎవరో తెలుసా? నవీన్ ప్రకాష్ అని ప్రభు చెప్తూ ఉంటే అందరూ లేచి నవీన్ అన్నయ్య ప్రైజ్ లార్డ్, నవీన్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ అనుకుని అందరూ దేవదూతలు అక్కడ అలా ఎదురుగా నిలుస్తూ ఉంటే జస్ట్ ఏమంటే ఇక్కడ మాట్లాడుతుంటేనే మురిసిపోతున్నాడు, మనము వాళ్ళు మన సంగతులు అక్కడ ఉన్నాడని. నిజంగా పరలోకంలోకి వెళ్తే అది అబద్ధం కాదు, బైబిల్లో ఉంది. ఇట్స్ రియల్ ఫ్యాక్టర్, పరిశుద్ధమైన లేఖనం. అది అతిశయపడడానికి సైతం నీకు ధైర్యం కావాలి. అంత రియల్ ఇమేజినరీ అక్కడ జరుగుతూ ఉంటే నువ్వు వస్తూ ఉంటే ఆయన చెప్తాడంట. 1,00,000 కోట్ల జనములో ఒక మనిషిని ఐడెంటిఫై చేసి, ఇతను నా మనిషి, ఇతని పేరు నేను రాస్తున్నాను, అంతవరకు నమ్మకంగా ఉన్నాడు, ఈమె నమ్మకంగా ఉంది, ఆమె జీవితము ప్రతిభావంతంగా నిలబడింది, ప్రభావవంతమైన క్రీస్తుకు సాక్షిగా నిలబడింది, అంతవరకు జయించింది, సహించింది, భరించింది, ఏ మాత్రము నోరు మెదపలేదు. ఆ రోజు తనకిష్టం లేకపోయినా, తన పరిస్థితులు తనకు సహకరించకపోయినా సాక్ష్యము పోగొట్టుకోలేదు. విడిచిపెడితే బోల్డ్ ఆఫర్లు వచ్చినాయి. ఒక్కసారి తిట్టేసి, యోబులు వచ్చి అంటుంది, ఒక్కరోజు తిట్టేసి ఎందుకురా నోటి పిన్కలాగా పట్టుకొచ్చేస్తావు దేవుడని? ఏ దేవుడురా నీకు చేసింది మేలు? ఒక్క తిట్టేయి చచ్చిపోతాం అంతే.
యెహోవాను తిడితే శాపం వస్తుంది, శాపం వల్ల మరణం వస్తుంది. ఇది పాత నిబంధనలు అందరికీ భయం. అందుకే దేవుడు అంటే అసలు మాట్లాడడానికే దగ్గరికి వెళ్ళలేదు మోషే దగ్గర ప్రజలు. ఆ దగ్గరికి వెళ్ళినా చూస్తే చచ్చిపోతారనే భయం. అలాంటి తిడితే ఏమవుద్ది? అటాక్, స్పాట్లో చేస్తాడు. రా దూషించి నువ్వు మృతుడు కమ్ము ఏమన్నాడు? బుద్ధి లేదలాగా మాట్లాడతావేంటి నువ్వు? ఎందుకే దేవుని తిట్టాలి? మేలు అనిపించినప్పుడు నువ్వు ఇన్ని రోజులు దేవునికి నువ్వు ఎలా ఉన్నావా? ఈరోజు కీడు అనిపించినంత మాత్రంలో దేవుని మీద తిరగబడతావా నువ్వు? తిడతానా? ఏమనుకుంటున్నావు? బయటికే ముందు అన్నాడు. అంటే వ్యక్తిగతమైన జీవితం మీద ఆ ఒక్క క్షణము నువ్వు తిట్టేస్తే, ఒక్క క్షణం కేకలేసేస్తే, ఒక్క క్షణం అరిచేస్తే, ఒక్క క్షణం ఆ వ్యక్తిని కొట్టేస్తే, ఒక్క క్షణం అసహించుకుంటే, ఒక్క క్షణం ఆ మనిషికి మొహం తిప్పేస్తే, ఆ ఒక్క క్షణం నీ జీవితంలో దేవుని వైపు చూడవలసిన యథార్థమైన సాక్ష్యాన్ని పోగొట్టేసుకుంటే అంతవరకు నమ్మకం ఉన్నామని చెప్పగలవా? దట్స్ 1 minute. ఏమండి, యోబు యొక్క జీవిత చరిత్రలో మీరు చూసినప్పుడు దేవునితో యోబు మాట్లాడనే మాటలు అక్కడ బిల్దద్ మాట్లాడలేదు, జోఫర్ మాట్లాడలేదు, అక్కడున్న ఎలీఫస్ మాట్లాడలేదు. యోబు అన్ని మాటలు మాట్లాడాడు, దేవుడు మాట్లాడలేదు అతనితో. కొన్నిసార్లు నువ్వై షడప్ నోరు ముయ్, చేతి మీద నోరు పెట్టుకో అన్నాడు, ఆ నోటి మీద చేయి పెట్టుకో అన్నాడు అని ఎట్ ద సేమ్ టైం తనతో డిస్కస్ చేశాడు దేవుడు. చాలా విషయాలు మాట్లాడాడు. ఎందుకు అన్ని విషయాలు మాట్లాడడానికి సహకరించిన యోబు విషయంలో దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వాల్సి వచ్చింది. జయించిన మీరు చదివినవన్నీ అతనికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎలా రాగలిగాయి? ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తను దేవునితో జీవించడానికి దేవునిని ఒక్క పరిస్థితుల్లో కూడా మాట్లాడలేదు. ఇక్కడ చాలామంది 2 రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈ క్రైస్తవులు అందరూ ఏంటంటే దేవుణ్ణి తిట్టరు, దేవుణ్ణి ఏమనరు, కానీ అట్ ద సేమ్ టైం పరిస్థితులు జయించరు. నువ్వు పరిస్థితిని జయించాలి, దేవునికి సాక్ష్యంగా ఉండాలి. రెండు నీ వర్కౌట్ ఏంటంటే లైఫ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ మనీ, నీ జీవితము సాక్ష్యము రెండు కనపడాలి. ఆ రెండింటిలో తేడా అయితే కుదరదు. చూడండి, మీరు నమ్మకంగా ఉన్నారు అని అనుకునే క్రైస్తవ్యం ఆదివారం చర్చికి వెళ్ళడం, ప్రభు బల్లో పాల్గొనడం, కానుకలు ఇవ్వడం, మరి చర్చిలో కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడం, మీటింగ్లకి డబ్బులు ఇవ్వడం, ఊర్లమ్మడి తిరగడం, సువార్త చెప్పడం, ఇవేవి కావు. ఇవి నీ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు చేసిన పని. నీ ఆత్మ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా, లోకంలో కలిసిపోకుండా, లోక మాలిన్యత అంటించుకోకుండా, దేవుని వాక్యపు హెచ్చరికను పొంది సమాజంగా కూడుకోవడం మానద్దని హెచ్చరికను బట్టి పురుగొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి ఎక్కువసార్లు చేయాలి కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే. అది నీకు సంబంధించిన స్వార్థం. చర్చిలో జీవించే జీవితం కాదు క్రైస్తవ్యం. చర్చి బయట జీవించే జీవితం క్రైస్తవ్యం. ఇప్పుడు మన సాక్ష్యం ఎక్కడెక్కడైనా మీరు చర్చిలో ఎప్పుడైనా మన చర్చిలో ఎక్కడైనా దెబ్బలాట చూసారా? ఏమే నువ్వా ఉమెన్ సెక్రటరీవి అనుకుని ఇంకొక ఆవిడ ఎవరైనా చొంగి బిగించుకుని కొట్టుకుందా? ఏమయ్యా మీరెవరైనా ట్రెజరర్ కోసం, ప్రెసిడెంట్ కోసం పోట్లు దెబ్బలాట ఎక్కడ చూసారా? మీరు ఎలక్షన్లో ఉన్నాయి ఎక్కడెప్పుడు మీరు బాగానే ఉంటారు. యువర్ గుడ్ క్రిస్టియన్స్. ఇళ్ళ దగ్గర సాక్ష్యాలేంటి? ఆఫ్టర్ ద 4 walls వాట్స్ యువర్ లైఫ్? నీ కాలేజీలో నువ్వు వేసే చిత్రాలు, వేషాలు చూడాలి. నీ బిజినెస్ ప్లేసుల్లో నువ్వు చూసే అబద్ధాలు చూడాలి. నీ ఉద్యోగాల్లో నువ్వు చేసే పేపర్ దగ్గర నుంచి పెన్సిల్ దొంగపోయి నువ్వు ఎలాంటి దొంగవో నేను అక్కడ చూడాలి. ఎక్కడెక్కడ ఇన్ విచ్ ఏరియాస్ యువర్ టెస్టిమనీ వాజ్ గుడ్? మరి నీ పేరు ఇమాన్యుయేలే, ఎస్తేర్ అమ్మే కాదని ఎవడు అంటాడు? జాగ్రత్త. నీ సాక్ష్యము, నీ రక్షణ వణుకుతో, భయముతో ఎక్కడ కాపాడుకున్నావు? ఎందుకు ఆ హృదయం విచ్చలవిడితనానికి వెళ్ళింది? ఎందుకు ఆ కోరికను తెగబడేలాగా చేసింది? ఎందుకు ఆ పాపం క్రియ చేయటాన్ని నిన్ను ప్రోత్సహించింది? ఎందుకు ఆ నోరు జారి తోలనాడావు? ఎందుకు ఆ పరిస్థితుల మధ్య అసహించుకున్నావు? ఎందుకు ఆ చూపు వెలిచూపు? ఎందుకు ఆ మోహపు చూపు? ఎందుకు ఆ చేతిలో లంచం వైపు చూసావు? ఎందుకు ఆ శరీర కోరికను మోహపు తలంపు వైపు, అబ్బాయి వైపు, అమ్మాయి వైపు, మరి ఆహారం వైపు ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది? ఎన్ని కాషన్స్ ఇస్తున్నాడు చూడండి. అక్కడ 12వ వచనం 3:12 జయించువానిని దేవుని ఆలయంలో ఒక స్తంభం. ఏమండి, ఎన్ని చూపించినా మీకు వాక్యాలు మీకు ఒకటే అర్థం అవుతుంది. ఏంటంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవటం మాత్రమే కాక ఆఖరి వరకు ఏం చేయాలి? నమ్మకంగా కాపాడుకుంటూ భయముతో, వణుకుతో నువ్వు వర్కౌట్ చేయాలి. బ్రదర్ వచ్చి అడిగాడు, పాస్టర్ గారు మా అబ్బాయిని చెత్త కుటియాలని ఉందండి అన్నాడు. దేంతో కొడతావను అంటే ఇంక ఏది అనేది చూడండి, అయితే బెల్ట్ మాత్రం వాడతానండి అన్నాడు. లూయిస్ ఫిలిప్ కంపెనీది కొనేళ్ళానండి. ఏం సార్ అన్నాడు. దాంతో కొడితే దెబ్బ తగలనట్టు తగులుతుంది, కొట్టానండి. వెళ్ళాడు 3000 అంట. ఫోన్ చేశాడు, అన్న మీరు ఏ కంపెనీ చెప్పారు? లూయిస్ ఫిలిప్ అని. నా నోటికి అది వచ్చింది, అది వాగాను. అది ఏంటో కూడా నాకు తెలియదు. 3000 ఉందన్నాడు. కొట్టడానికి నీ కొడుకుని కాస్ట్లీ దాంతో కొట్టక సవకదాంతో కొడతావేంటి? తెచ్చుకోవాలి.
అది తెచ్చా కొట్టగలను అంటావారండి. అందుకే తెమ్మనని తెచ్చాను అంటే కొన్నాడు. కొడుకు మీద కసి, కొట్టాలి ఆడిని, ఎలాగైనా కొడితే తప్ప దారి తిరగడు. ఆ డిగ్రీ సెకండ్ ఇయర్, ఎలాగైనా కొట్టాలి అనిపించింది, తీసుకొచ్చాడు. ఆడిని కొట్టేటప్పుడల్లా 3000 కనబడుతుందండి ట్యాగ్. బెల్ట్ ఇరిగిపోతే, అది ఏమైనా తగిలితే, అది ఇంకేమైనా పాడైపోతే అసలు గింజుకుపోతున్నాడంట. ఫోన్ చేసి అడిగాడు, అన్నయ్య నిజం చెప్పండి, మీరు నిజంగానే కొట్టమడానికే బెల్ట్ తెమ్మన్నారా అని. నీ కొడుకు నువ్వు కొట్టుకుంటానంటే సులభమైన పద్ధతి అడిగితే నేను చెప్పనా? నా కొడుకుని నేను కొట్టుకోవడం కంటే నన్ను నేను కొట్టుకుంటానని అనుకుంటే నీకు ఇంకో పద్ధతి చెబుతాను, సీప్ మెథడ్. ఏం చేయమంటాను? నేను కొట్టుకుంటూ ఆడెందుకు బాగుపడతాడని. ఇప్పుడు సమస్య ఆడు బాగానే ఉన్నాడు, బాధ ఎవడదే? నీది కదా. ఆల్రెడీ నువ్వు కొట్టేసుకుంటున్నావు. నీ లోపల పెయిన్, నీ మంట, నొప్పి, బాధ అంతా. ఎందుకంటే మాట వింటలేదు పిల్లలు, ఏం చేస్తావు? మరి అయితే నన్ను నేను కొట్టుకోవడానికి ఏం చేయమన్నాడు? బెల్ట్ పక్కనట్టేసి 2 రోజులు భోజనం చేయడం మానేసి మీ అబ్బాయి ఇంటికి వచ్చేటప్పటికల్లా నట్టింట్లో బైబిల్ వేసుకుని మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేయాలి. అంటే మారతాడంటవా? ఆడు మారతాడని ఈ ట్రిక్లు ప్లే చేయకు. నువ్వు నా శరీరాన్ని, నా ఆవేశాన్ని, నా కోపాన్ని, నా హృదయంలో ఉన్నటువంటి నా కొడుకు మీద ఉన్న ఉక్రేషాన్ని నేను చంపుకొని నా కొడుకుని నేను ప్రేమించటం నాకు నేర్పితే ప్రభువా, తండ్రి తన కుమారుణ్ణి గారవించినట్లుగా నేను గౌరవించి గారాబం చేయగలిగేలాంటి ప్రేమ నాకు ఇస్తే ప్రభువా, అప్పుడు ఆడి ద్వేషాన్ని నేను తీసేసి వాడిలో మంచితనాన్ని నేను పెట్టగలుగుతాను. నాకు నువ్వు అలాంటి ప్రేమ నాకు ఇవ్వు అని నువ్వు పెనుగులాడరా బాబు. అప్పుడు వస్తుందిరా జయించడం అంటే ఏంటో. ఇదేదో చూస్తాననియా అన్నాడు. ఆవిడ చెప్పాడంట, అమ్మాయి 2 రోజులు నేను ఫాస్టింగ్లో ఉంటాను, నా తలుపు దగ్గరికి వేస్తాను కానీ తలుపు తీయకు తొయ్యకు. ఆడు ఎప్పుడు వచ్చినా మాత్రం ఆడు ఒకవేళ నాన్న తినడానికి ఖచ్చితంగా అడుగుతాడు. అడిగితే చూడు అక్కడ తింటున్నాడని చెప్పు. ఆడు తీస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. 2 days నన్ను మాత్రం కదపద్దు. 48 hours వ్రతం ప్రకటించుకున్నాడు, దేవునితో మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. పాప ఆడికి ఏమైందో తెలియదు కానీ మరి ఏ ఫ్రెండ్ ఏమన్నాడో, ఆ రోజు ఫస్ట్ డే ఇడు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ స్పీడ్కి ఇంటికి వచ్చాడట. నాన్నగారు ఉన్నటువంటి హ్యాంగర్ దగ్గరికి వెళ్ళి తీద్దామని చూస్తే బాబు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాగా దుఃఖపడుతున్నాడు. కామ్గా ఏం తీయకుండా వెళ్ళిపోయి బయటికి వెళ్ళకుండా కూర్చున్నాడు. ఏరా నాని బయటికి వెళ్ళవాలంటే, ఆయన ఆపితే నేను వెళ్ళి తీసుకుని వెళ్దాం అనుకున్నాను, నేను ఆపట్లేదు, లోపలికి వెళ్తుంటే వేడి వచ్చేస్తుంది నాకు అన్నాడు. ఆ పూట అయిపోయింది, రాత్రి అయిపోయింది. తెల్లవార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్ అవుతుంది, సాయంత్రం ప్రేయర్ అవుతుంది, రాత్రి ప్రేయర్ అయింది, తెల్లవారుజాము అయిపోయింది. 2 రోజులు 48 hours సక్సెస్ఫుల్గా దేవుని సన్నిధిలో హృదయాన్ని వంపుకొని తేలికైపోయాడు. ఆయన బయటకు వచ్చాడు. కొడుకు ఎలా ఉన్నాడంటే నాన్న ఏం చేస్తాడో తెలీదు, ఏదో శక్తి పొందుకుని బయటకు వస్తే మోసే ముఖాన్ని ఏం చేయలేకపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. బాబు అలాగ వస్తున్నాడు బయటికి, ముఖం ఎర్రగా వెలుగుతూ అలా వస్తుంది. మనోడు ఇలా తలదించుకున్నాడు. ఏ నాన్న ఏం కావాలరా? ఏం కావాలంటే, అంటే ఏం వద్దు డాడీ, నీకు నిజంగా ఏం కావాలో చెప్పు నాన్న, ఏం పర్లేదు, నేను కోపంగా అంటలేదురా, నాకు ఇప్పుడు వరకు ఉండేది నువ్వు చేసిన క్రియలన్నింటిని బట్టి నాకు చాలా బాధ ఉండేది. 2 రోజులు మీ ఆలివ్గిరి నువ్వు తిడతాడో తెలీదు, మంచిగా చెప్తాడో తెలీదు, అలా చెప్పాడు. దాంతో నాకు రోషం పుట్టి ఆడితో మాట్లాడిపించుకోవడం ఏంటంటే నేను మోకరించాను, దేవుడు దర్శించాడ్రా, దేవునితో నేను చాలా సమాధానంగా ఉన్నాను, నీకేం కావాలో చెప్పినానా, డబ్బులు కావాలా లేకపోతే ఏం కావాలో చెప్పినాడు. డాడీ ఏం వద్దు డాడీ, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని దుఃఖపెట్టను డాడీ. ఏమీ లేదురా, నేను నిన్నేమి అనను, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఏం తిరుగుతావు, ఎక్కడికి వెళ్తావు, చదువుతావా, చేస్తావు, ఐ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్, ప్లీజ్ గో హెడ్. ఎందుకనంటే నీకు నేను కన్నాను కాబట్టి నిన్ను పెంచుతాను, నేను పెంచాను కాబట్టి ఒకరోజు నువ్వు ఎలా వచ్చినా నా బాధ్యతలు నేను తీర్చుకుంటాను, దయచేసి నాకు నీకు వైరం లేదు, ఎప్పుడు నువ్వు నన్ను ఎనిమిగా చూడొద్దురా అన్నాడంట. 2 days ఈయన ప్రేయర్ అయిపోయింది. 2 రోజుల తర్వాత ఆడొచ్చాడు. ఆ రూమ్లో ఉన్నాడంట. వెళ్ళి ఇప్పుడు నేను చెప్పలేదు అడిగి, వాడు వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఫాదర్ చెప్తున్నాడు, లూయిస్ ఫిలిప్ పనిచేయలేదు కానీ చేతులు ఎత్తితే పనిచేసింది అన్నోయ్. జయించటం అంటే నీ ఆయాసాలు తీర్చుకోవటం కాదు, నీ కోపావేశాలను బయటకు ప్రదర్శించడం కాదు, నీ మాటల్లో ఉక్రోషాలను వాగడం కాదు, సందర్భం వచ్చినప్పుడు పిడిగుద్దులు గుద్దడం కాదు, సందర్భం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి దొంగతనపు పద్ధతులు చేయటం కాదు, చచ్చిపోవడం. యూ షుడ్ డై యువర్ సెల్ఫ్. నీ సొంత నీకేం చెప్పుందో అది నువ్వు చేయడం మానగలగడం, నీ సాక్షి కాపాడుకోవడం, నీ తొలి ప్రేమను చూపడం, నీ దేవుని పక్షంగా నీ ప్రజలను ప్రేమించడం, అంతే నిర్ద్వందంగా. ఏ రకమైన అన్కండిషనల్ లవ్. పిల్లలు ఖచ్చితంగా రకరకాలు ఇలాంటివి నచ్చుతాయి. చూసావా, అన్నయ్య బాగా చెప్పాడు, నువ్వేం అనకూడదు అన్నాడు, నిన్ను మాట్లాడొద్దు అన్నాడు, తిట్టొద్దు అన్నాడు, ఈ లెసన్స్ బాగానే చెప్తారు. కానీ మరి ఆడిల్లు మోకరిస్తున్నాడు, మరి అది సంగతి ఏంటి? కొడుకు దేవుని అభిషేకం చేత నింపబడి ఆ 2వ రోజు వీడు బయటకు వచ్చాడు. 2వ రోజు మధ్యాహ్నానికి మన కుర్రోడు లోపలికి వెళ్ళాడు, తిరిగి దేవునితో సంధించబడ్డాడు. సచ్ ఎ నైస్ పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఎలా బ్రతకాలో ఈరోజు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న యవ్వన కాలపు మంచి కుర్రాడుగా మారాడు. ఎలా సాధ్యం ఇది? కాపాడుకోండి.
మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. జయించడం అంటే ఏదో అభిషేక వరాలను తెచ్చేసుకుని జిమ్మిక్కులు చేసేయటం కాదు, ఏవేవో ప్రకటించేయటం కాదు, ప్రీచింగ్లు కాదు, వర్షిప్లు కాదు, ఈ డ్యాన్సులు అంతకంటే కాదు. నీ జీవితమే సాక్ష్యంగా మలుచుకోవటం. ఇంకా కింద ఒక మాట ఉంది, 21వ వచనం. ఖచ్చితంగా జయిస్తే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ? నేను మొన్న ఒక సహోదరుడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు కార్పెంటర్ పని చేస్తూ ఉంటారు. ఆయన ఒక కుర్చీ చూపించారు. భాస్కర్ మీ దీనిలో కూర్చోడానికి, ఇంట్లో సెంటర్లో ఉంది ఒక కుర్చీ, అది ఇలా ఊగుతుంది. రెడ్ కలర్ వేసి దాన్ని చాలా చక్కగా చేశారు. వాళ్ళు చేతిలో పని కదా, చక్కగా చేసుకుని భాస్కర్ ఇలాంటిది మీకు ఉందా అన్నారు. లేదండి అని. ఎందుకండి ఇది అన్నారు. అంటే రిలాక్స్ అవ్వడానికి బ్రదర్ అండి. అంత తీరిక టైం ఎక్కడ ఉంటుంది బ్రదర్, మనకి రిలాక్స్ ఏముంటుంది, భక్తిలో ఉండదు కదండి అన్నాడు. అయినా కాకపోయినా ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు 2 నిమిషాలు దాని మీద కూర్చుంటే అదొక ఆఫ్టర్ ఆల్ నువ్వు చేతులతో తయారు చేసుకుని కుర్చీ, నీ పక్కన అటు ఇటు ఎవడు ఉండడు, మళ్ళీ నువ్వే ఇంటికి యజమానివి. దానిలో నువ్వు కూర్చునే దాని మీద ఏదో సింహం బోర్ల మీద కూర్చున్నట్టు, రాజుగారి కుర్చీలో కూర్చున్నట్టు ఫీల్ అవుతుంటే, ప్రపంచాన్ని సృష్టించిన, యుగాలకు పాపమును తీసివేసి గొర్రె పిల్లగా దేవుని చేత గుర్తించబడి మరణమును గెలిచి తిరిగి లేచి ఆయన సింహాసనం పక్కన నిన్ను కూర్చోబెడుతుంటే నీకు ఎలాంటి ఘనత ఉంటుందో చూడు ఒకసారి. ఆఫ్టర్ ఆల్ ఒక కుర్చీ వేస్తేనే నువ్వు ఇంత గప్పైపోతున్నావే, ఆయన సింహాసనం పక్కన నీకు సింహాసనం వేసి నిన్ను కూర్చోబెట్టుకుని ఈయన నా ప్రియమైన కుమారుడు కుమార్తె అని నిన్ను పరిచయం చేస్తుంటే అసలు పరిచయాలు అవసరం అంటారా? అవసరమా? అక్కడ నీకేమన్నా పిప్పి అని ఏమైనా ఉండాలా వెనకాతల? అసలు నేను అక్కడ కూర్చోటానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావు అనే విషయం తెలిసిన వెంటనే ప్రజలందరూ దేవునికి సాష్టాంగపడినట్టు నీ ముందు పడిపోతారంతే. ఏంటి ఆ గొప్పతనం? బికాజ్ నీ జీవితకాలం నువ్వు జయించడానికి నువ్వు పడిన తెప్పలు, తపన, నీ రక్షణ కాపాడుకోవడానికి నువ్వు పడ్డ వేదన, అసలు ఎక్కడ మాట మాత్రము, చేత మాత్రము, క్రియ మాత్రము, ఏ పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకుండా నిన్ను నువ్వు సంపూర్ణంగా కాపాడుకోవడానికి నువ్వు చేసిన భక్తి ఎంత పరిస్థితి అయి ఉంటుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 2 Peter 2 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే, వీరు వ్యర్థమైన డంబం మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గముందు నడిచే వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ చేష్టలు చేస్తే మరుగల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అపరాధ అనుభవ జ్ఞానములోని చేత ఈ లోకమాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. 22వ వచనం అందరూ కలిసి చదువుకోండి జాగ్రత్తగా. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరికినట్లు మళ్ళినట్లు అని నిజమైన సామెత చొప్పున వీరికి ఎవరు? మనం ఈరోజు క్రీస్తు గురించి కానీ, క్రైస్తవ సాక్షి గురించి కానీ, క్రైస్తవ జీవితం గురించి కానీ, క్రైస్తవ దీవెనల గురించి కానీ మనము చేసే పనులను చూపించి చెప్తూ ఉంటే అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తుందండి? అది నమ్ముతారా? వస్తారా మన దగ్గరికి? మనల్ని చూసి దేవుని దగ్గరికి సంఘంలో పరుగులు పెట్టుకుని ఉండిపోతారా? ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో వారు దేని చేత వారు జయించబడారో దానికి దాసులు అయిపోతాం. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు అనబడుతున్న జీవితాలను చూస్తే క్రిస్టియన్ ముద్రను వాళ్ళు వేసుకుంటున్నారు కానీ సాక్ష్యం లేదు. ముద్రలు ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. ఏంటి ఆ పరిస్థితి అంటే, నీ ఇంటి పేరు మారిపోలేదు, పేరు మారింది, నీ జీవితం ఏం మారలేదు, మీ ఇంట్లో బొమ్మలు మారినాయి, అలా కొన్ని చిన్న చిన్న మార్పులే జరిగినాయి. ఆ రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ సాక్ష్యము మీరు కాపాడుకునేటోడు ఖచ్చితంగా తెలిసిపోద్దండి, బయటపడిపోద్ది. మీరు ఎంత దాయలేరు దాన్ని. ఎంతమంది ఉన్నా దాని విషయంలో చెప్పగలుగుతారు. నేను ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో మా బాబు పని గురించి తీసుకెళ్ళాడు. అనే ఒకసారి చిన్న పని ఉంది, ఒకసారి రండి మీరు వచ్చి మాట్లాడాలంటే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను ఒకటే చెప్పాను, ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ముందు మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా బాబు అని అడిగాను. అడిగితే ఆడు ఏమన్నాడు తెలుసా? అయ్యారు మీరు క్రిస్టియన్ చూడాలనుకుంటున్నారు కదా, ఒక ఆయన పిలుస్తాను అన్నాడు. వెంటనే ఫోన్ చేసి, ఒరే క్రిస్టియన్ చూడాలనుకుంటున్నారా, నువ్వు రారా అన్నాడు. వీడు పిలిచిన ఎటకారపు మాట ఎలాగుందనంటే, ఒరే అల్లుయ్య రారా అన్నట్టే మాట్లాడాడు. ఇది వచ్చేవాడు పరమ దరిద్రుడైనా అయి ఉండాలి, లేకపోతే ది బెస్ట్ ఆఫ్ కలెక్టర్ ఆఫీసర్ అయినా అయి ఉండాలి.
ఈ ఇద్దరిలో ఎవడో ఒకటి పిలుస్తున్నాడు, వీడు చాలా ఎటకారంగా పిలుస్తున్నాడు అని అలాగే వెయిట్ చేశాను. ఒక ఆయన వచ్చాడు. అతను నేను ఏ టేబుల్ దగ్గర అయితే కూర్చుని పిలవమని చెప్పానో అడిగానో అతని కంటే 20 ఏళ్ళు పెద్దోడు. 20 సంవత్సరాల పెద్ద ఆయన్ని వీడు ఎలా పిలిచాడని చెప్పాను, ఒరేయ్ అని సంబోధించాడు. ఒరే క్రైస్తవుని చూడాలంటున్నాడు రా, ఈయన ఎవరో పాస్టర్ గారట, ఒకసారి నువ్వు రారా అంటే 20 సంవత్సరాల పెద్ద ఆయన అక్కడి నుంచి వచ్చాడు. నాలాగా తెల్లబట్టలేం వేసుకోలేదండి, మామూలుగానే వచ్చాడు. వచ్చి తమ్ముడు చెప్పు తమ్ముడు అన్నాడు. రే నువ్వేనరా? అదిగో ఈయనరా నేను అడిగింది, చూడరా సార్ క్రైస్తవుల గురించి అడిగింది ఈయన ఒక్కడేనండి అన్నాడు. మీరు క్రైస్తవులని ఈయన ఎందుకు ఇలా సాక్ష్యం చెప్పాడండి అని అంటే నేను నన్ను అడగండి, నేను చెప్తాను ఎందుకు క్రైస్తవుడు. ప్రసాదాలు తినండి ఫస్ట్ మాట, ఆడు ప్రసాదాలు తినండి, దండం పెట్టండి. ఆఫీసర్ గారు వచ్చినా కూడా అండి ఒకటే చెప్తాడండి, దేవునికి వందనాలు అంటాడట కలెక్టర్ గారికి. ఆయన ఏమనుకుంటాడు తెలుసండి, ఆయన దేవుడు అనుకుని వందనాలు అంటాడట. ఈడి భాష మీకు మాకే తెలుసు సార్, బయట వాళ్ళందరికీ. ఈడు అబద్ధం చెప్పడండోయ్, లంచం పుచ్చుకోడండోయ్, ఎవరికైనా పని చేయకపోతే వెళ్ళిపోయి ఆడి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఎందుకు పని చేయమని కూర్చుంటాడట. ఈడు ఆఫ్టర్ ఆల్ క్లాస్ 4 ప్యూన్ అండి. ఈడికి ఎందుకండి మా పద్ధతుల్లో బుర్రలు ఎట్టేస్తుంటాడు వీడు. అయినా ఏ రోజు ఎవడు తిట్టినా బాధపడ్డండి, ఏడవడండి, ఒక్కోసారి అన్నం కూడా తెచ్చుకోడండి. ఏ రోజు ఎవరైనా పోనారే రారా పర్లేదు తినరా క్యారేజ్ తినరానంటే ముట్టుకోడు సార్ ఎవరిదేను. ఒకటి తీసుకోడండి, ఒకటిది పట్టుకెళ్ళండి, నిమిషం లేట్ రాడండి, వారు దీన్ని 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడండి, ఒక్కరోజు సెలవు పెట్టడండి, ఒక్క తప్పుడు పని లేదు సార్, అందుకే ఇది క్రైస్తవుడండి అన్నాడు. అతను అంటాడు పక్క నుంచి, తమ్ముడు మీరు నాలాగా చాలామందిని మీరు చూడలేదు తమ్ముడు, నన్ను ఒక్కడనే చూసి మీరు నాకు ఏదో చెప్తున్నారు అన్నయ్య. అంతేం లేదన్నయ్య, నేను మామూలుగానే ఉంటానన్నయ్య, నేను డ్యూటీ చేసుకోవాలి కదన్నయ్య, మనకి దేవుడు చెప్పిన పద్ధతి ఉంది కదన్నయ్య, దాని ప్రకారం ఉంటానన్నయ్య. ఎందుకు అంతమంది నేను అడిగాను, ఇంక నిజంగా ఇంకెవరు లేరా క్రిస్టియన్స్ అంటే, సోతరా ఇంకో హీరో అన్నాడు, సోతరా అన్నాడు. హీరో అనగానే వేరే మాట వినపడింది. చూస్తే ఏమవుద్దులే ఒకసారి మాట్లాడదాం చూపించాను అంటే ఈయన అంటున్నాడు, వద్దురా అవరే వద్దురా, ఎందుకురా ఆయన పిలుస్తావు నాయన, వద్దురా నాయన ఆయన పిలవకరా అంటున్నాడు. ఈడ టక్క టక్క కొడిసే, రే హీరో మీకు ఫ్యాన్స్ వచ్చారు రారా అన్నాడు. ఈడు ఇలా అనడం ఆడు ఇలా అనుకుని వచ్చాడు. మీకు తెలిసి ఇక్కడ ఉంది సిలువ, కణతల మీద వేసాడు ఇలా. ఈడేనండి దరిద్రుడు, మీరు అడిగిన క్రైస్తవుడు అన్నాడు కదా, ఈడే దరిద్రుడు. ఏంటి ఇద్దరు సాక్ష్యం ఒకే ప్రదేశంలో? ఒకడు క్రీస్తు కొరకు సాక్షి, మరొకడు క్రీస్తు కొరకు సాక్షే. ఎవడి గురించి ఆయన కిరీటం ఇస్తాడు, ఎవడి గురించి స్థలం ఇస్తాడు, ఎవరి గురించి గొప్ప చేస్తాడు, ఎవరి గురించి కొత్తరా ఇస్తాడు, ఏం చేస్తాడు ఇప్పుడు ప్రభు అంటే? ప్రపంచంలో ప్రజలే మన గురించి తీరుస్తున్నారు కదా, మరి మన ఇంట్లో వారు, మన చుట్టుపక్కల వారు, మన పరిస్థితులను బట్టి మన గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారనుకుంటున్నారు? ఇస్ ఇట్ మేక్ అదర్ సెన్స్? ఏముంటుంది? నీ రక్షణ నువ్వు కాపాడుకోవడం అంటే ఏంటి? ఆయన నీకు బయటికి తీసుకెళ్ళి కాఫీ తాగుదాం సార్ అని అంటే, సార్ తాగుదాం సార్ అన్నారు. వెళ్ళాం, వెంటనే ఆయన జోబులో డబ్బులు తీసాడు, నేను ఇస్తాను సార్. రే నేను కదా నీకు కాఫీ ఆఫర్ చేసింది, దట్ ఈస్ మై డ్యూటీ, నేను పే చేస్తాను, నువ్వేం జోబులో పెట్టుకోనంటే, లేదు సార్ నేను ఎవరి దగ్గర తీసుకోను సార్, నేను ఇస్తే మీకు నేను తాగుతాను, నేను ఇవ్వకపోతే మీరు నాకు ఉచితంగా ఇచ్చినట్టే, నేను ముచ్చుకోను సార్ అన్నట్టు. మరి మరీ రూల్స్ ప్రిన్సిపల్స్ ఉండొచ్చు కానీ అంత ఉండకూడదు బాబు, నేను పాస్టర్ని కాబట్టి నేను ఇస్తున్నానంటే, మీరు పాస్టర్ కాకపోయినా తీసుకోండి సార్ మీ దగ్గర అన్నాడు. ఒక మనిషి దేవుని కొరకు సిద్ధాంతపరంగా జీవించాలి అని అంటే సాక్ష్యం చెడిపోవటానికి ఏ అవకాశం ఉన్నా అక్కడ కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఇదిగో భ్రష్టులం అయ్యుండి తిరిగి దాస్యత్వం చేత బంధించబడి ఒకసారి పరసంబంధమైన వరములను గొప్పగా రుచి చూచి మళ్ళీ తిరిగి వెనక్కెళ్ళి కుక్కలాగా పందిలాగా తిరిగి అదే పనులు మనం చేస్తూ ఉంటే ప్రజలు మన సాక్ష్యాన్ని చూసి దేవుని దగ్గరికి వస్తారా? అణుకుతో భయముతో రక్షణను కాపాడుకోగలవా నువ్వు? ఆఖరి నిమిషం వరకు ఉంటామా? మన మాటలు, మన చేష్టలు, మన పద్ధతులు ఎప్పుడు ఒకే మంచి సాక్ష్యాన్ని, గెలిచే సాక్ష్యానికి మన గురించి ప్రభు మాట్లాడగలుగుతున్నాడా? 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనకెంత వార్నింగ్ ఇస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథియన్స్ 2:10-12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఏంటో ఏంటో తమ్మును తామే మెచ్చుకొని కొందరితో సరిచూచుకైన మీకు తెగింపజాలము, కానీ వారు తమలోనే
ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నదనా. ప్రాబ్లం ఏంటో తెలుసా? అది అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి కాసేపు ఆలోచించండి దీని సంగతి ఏంటో. కొన్నిసార్లు అన్నాడు శబాష్ 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 శబాష్, పర్లేదు నేను బెటరే, అమ్మయ్య పర్లేదు, అమ్మయ్య నేను పర్లేదు, నేను బాగానే చేశాను, వాళ్ళ మీద బెటరే, పర్వాలేదు, అమ్మయ్య. నువ్వు ఏంటి సరి చేసుకుంటావట? వాడు ఎవడితో పోల్చుకోకూడదో వాడితోనే పోల్చుకుని ఆ పోలికల మధ్య వాడు గొప్ప అనుకుంటున్నాడంట. తమను తామే గొప్పవారు అనుకునే జీవితాలు. క్రైస్తవ సాక్ష్యాలు ఎవరితో మీరు కంపేర్ చేసుకోవాలి అని అంటే క్రీస్తు యొక్క దీనత్వంతో. అంతేగాని మీకు తెలిసినటువంటి మీ పాస్టర్ గారో పాస్టర్ గారు కొడుకో పక్కన ఉన్న ఆత్మీయ తల్లిలో చెల్లో కాదు. క్రీస్తుతో మీ పోలిక. క్రీస్తు జీవించిన జీవితం మనకు మాదిరి. ఆయన మనకు చూపించినటువంటి చెప్పినటువంటి బోధ మనకు లక్ష్యం, గురి, గమ్యం. అది దాటి నువ్వు ఎవరితో చేసినా కుదరదు. చాలామంది ఈరోజు మన మనుషుల్నే ఫాలో అవుతున్నాం. చూసుకోండి, అదే తమ్మును వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి అక్కడ అని చెప్తున్నాడు. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నట్టుకు ఏంటి అసలు మీ 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 మింగిల్షిప్ ఏంటి? ఏమంటే ఇక్కడ ఎవరైనా మీకు మంచి బాగా పని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా పనిలో ఉన్నారనుకోండి, ఏమీ పని రానోడికి మీరు పని నేర్పించగలరా? ఏమీ రాదు, నేర్పించగలరా? మీరేం చెప్పినా ఆడు నీళ్లు అంటే యాసిడ్ తీస్తాడు. చేస్తారా? అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఇలాంటి సన్నాసుడిని నాకు ఇచ్చిన పాస్టర్ అని అలా అనిపిస్తుంది. నేను ఎప్పుడు డ్యూటీలు వేసినా అలాంటి వాళ్ళు కలుపుతా. ఒకళ్ళు బాగా వచ్చినోడికి ఏమీ రానోడిని పక్కన పెడతాను. ఏమంటే నీకు వచ్చు కదా, నువ్వు వాడికి నేర్పించుకుంటాను. ఏ పనైనా బాత్రూమ్స్ క్లీన్ దగ్గర నుంచి టీచింగ్ వరకు. ఏంటి కారణం అంటే ఎక్కడ నిన్ను నువ్వు మెచ్చేసుకుంటావని. నువ్వు ఎంత బాగైనా పని చేయి, పని రానోడు దాన్ని చూసి ఎలా చూస్తాడు చెప్పండి? మెచ్చుకుంటాడా? మెచ్చుకోలేనట్టు చూస్తాడా? ఆ చూపే నాకు కావాలి. నువ్వెక్కడైనా ఎక్కువైపోతావేమో అనిపిస్తుందేమో. లాస్ట్కి వచ్చేటోడికి ఆడిని పిలిచి అడుగుతాను, నీకు మార్కులు ఆడేస్తాడు. నీకు పని బాగా నేర్పాడా, పని బాగానే చేశాడా అని అంటే ఆడు నేర్చుకుని అది చెప్తాను, నేర్పించారని బాగానే చెప్పాడని బాగానే చేశాడు. వచ్చే సంవత్సరం నీకు ఆవిడ్ని అసిస్టెంట్ నేస్తా, పర్లేదా? అమ్మో అన్నాడు అనుకో, తేడా ఏంటి? నీ అధికారం, నీ నాయకత్వం సంథింగ్ రాంగ్. నువ్వు వాడికి మంచి శిష్యుడిగా కనపడలే, మంచి బోధకుడిగా కనపడలే, మంచి నాయకుడు కాదు, మంచి నేర్పరివి కాదు. ప్రాబ్లం అక్కడే ఉంది. నేను నా రక్షణ కాపాడుకుంటే నా దగ్గర ఏదైనా నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, ఎలాంటిదైనా ఫ్రీగా ఇస్తాను. నా దగ్గర ఉన్న తలాంతరం ఏదైనా దేవుని గుర్తిస్తాను. నేను నేర్చుకోవడానికి కృప కలిగిన వాడు నాకు కృప ఇచ్చాడు కాబట్టి ఆ కృప ఉచితమైనది ఉచితంగా ఇచ్చింది ఉచితంగా ఇచ్చేసుకుంటా. నేను దాచుకోవడానికి ప్రయత్నించాను. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కంపేర్ చేసుకోవటానికి ఎవరితో కంపేర్ చేసుకోవాలండి? మనం క్రీస్తు మనకు చూపించిన మాదిరితో నీ జీవితాన్ని కాపాడుకో. ఏ పరిస్థితుల్లో ఈరోజు నీ వర్కౌట్ ఎంతో కరెక్ట్గా ఉంది, ఎంతో భయంతో నువ్వు ముందుకెళ్తున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, అలాంటి పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు మనుషులు నిన్ను చూసిన వెంటనే లేదు ఈవిడ కరెక్ట్గా ఉంటుంది, ఈయన కరెక్ట్గా ఉంటాడు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈవిడ తప్పు చేయదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నోరు జారదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా చేతల్లో మార్పు ఉండదు, ప్రార్థనా జీవితంలో మార్పు ఉండదు, సంఘ సహవాసంలో మార్పు ఉండదు, క్రియారహితమైన జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎన్ని కాలాల్లో మీరు పరీక్ష పెట్టుకున్నా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని చెప్పే సాక్ష్యం చెప్పగలమా? ఇప్పుడు మీ ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఎవరెవరైతే ఇలా చేయాలని అనుకుంటున్నారు కనీసం ఈరోజైనా చెప్పండి. ఎక్కడి నుంచైనా బాబోయ్ నా సాక్ష్యం కాపాడుకోకపోతే కష్టం, నాకు అర్థమవుతుంది, ఇక్కడి నుంచి నేను కాపాడుకోవాలి. అమ్మా నేను చూస్తున్నానని సిగ్గా లేకపోతే ఎత్తకూడదని గర్వమా? ఎత్తారు కదా, వెరీ గుడ్. మీ అందరికీ దేవుడు ఒక బంపర్ బోనస్ ఇస్తాడు. ఏంటంటే యోబు లాంటి శ్రమలు ఇస్తాడు. ఫైనల్ టెస్ట్ ఉండాలా వద్దా? ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ పశువులతో స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ ఇల్లుతో స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ పిల్లలతో స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ ఒంటితో స్టార్ట్ చేస్తాడు, లాస్ట్ అన్నీ డబల్ ఇచ్చి కూర్చుంటాడు. డబల్ వస్తాయి కాబట్టి చేయకండి. ఇది అర్థమైందా? అన్నీ డబల్ వస్తాయి కదా అని చెప్పి ఎప్పుడో ఏదో దొరుకుద్దని అది వచ్చేస్తుందని అల్టిమేట్ రిజల్ట్ తెలిసిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవడం ఈజీయే కాదు. నేను వెళ్ళి నా దేవుని సింహాసనం దగ్గర కూర్చుంటాను, ఆయన చేత ఆ రెండో మరణంపై ఆ విజయం పొందుకుంటా. ఈ ప్రకటన గ్రంథంలో నువ్వు చదివినటువంటి ఆ జయించే లక్షణాలు ఈరోజు నువ్వు అది పొందుకోవటానికి రెడీ కావాలి. యోబుకి అవన్నీ ప్రాబ్లమ్స్, మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అక్క సిస్టర్ బ్రదరు? యోబుకి అవన్నీ ప్రాబ్లమ్స్, మనకు అలాంటి అవసరం అంటావా? మనకు టెక్నాలజీ యుగంలో ఉన్నాం కదా, మనకు కావాల్సినట్టు మనకిస్తాడు. అవి అంటే ఆ రకమైనటువంటి శ్రమలు మాత్రమే అనే పదాన్ని నేను వాడడం తప్పే, అది కాదు. కానీ పరాకాష్ఠకు అతను వాడతాం కాబట్టి
ఫైనల్గా అంత ఎక్కువ అంటాం కాబట్టి నీ జీవితంలో అది ఇంకొక ఫార్మెట్లో రావచ్చు, కానీ అంత తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నీతో దేవుడు పనిచేస్తున్నాడు. వచ్చిన వెంటనే నీకు అర్థమవలసింది ఏంటంటే సింపుల్ థింగ్. మీరు జియోస్ అంటారు, అంటే ప్రాంక్స్. కెమెరా పెడతారు ఒక చోట, వీళ్ళు వచ్చి మీ చేత చిన్న చిన్న చెత్త పనులు చేస్తారు. మీరు అవేవో చేస్తారు అనుకోండి. నేను భలే విచిత్రమైన చూశాను. అక్కడ ఏముందో తెలుసా? ప్రసిట్ ఫర్ ఎ మిరకిల్ అని ఉంది. ప్రసిట్ అని తిన్నగా వెళ్తున్న వాళ్ళ ఆగి అటు ఇటు చూసి ఒకసారి నొక్కుతుంటే అది ఏమి రాలేదని మళ్ళీ అడ్మైర్గా మళ్ళీ గట్టిగా నొక్కితే పైనుంచి బకెట్ నీళ్ళు పడిపోతున్నాయి. అదే మిరకిల్. తడిచిపోయి అందరూ కింద మీద అయిపోయి తిట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచి కెమెరాని చూపిస్తుంటే ఆహా నవ్వుతున్నారు. అందరూ బాగానే ఉంది, వాళ్ళు చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థమైంది, వ్యక్తిగత జీవితంలో నీకు ఆ కెమెరా పెట్టేశారని ముందే తెలిసిపోతే నువ్వు ఆ పనిని ఎలా చేస్తావు? చాలా స్టైల్గా చేసి ఆ పెట్టినోడు నిర్వహణ చేయాలని చూస్తావు. నీ దేవుడు నీ విషయంలో ఆల్రెడీ ఏమిస్తాడో తెలిసిపోయింది కాబట్టి దాన్ని ఎలా ఫేస్ చేయాలో జాగ్రత్తగా వేసండి. వెర్రితనంగా చేయకండి. ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ నీ విశ్వాస జీవితాన్ని, నీ రక్షణను వణుకుతోనూ భయంతోనూ కాపాడుకో. ఏ చిన్నదాన్ని బట్టి కూడా నువ్వు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, లోకంలో పడకుండా కాపాడుకో. ఏ పరిస్థితులు వచ్చినా నీ రక్షణలోంచి నువ్వు బయటికి రాకుండా ఉండేలాగా చూసుకో. ఏ సందర్భం నీకు వచ్చినా నీ రక్షణ చూసి ఇతరులు పాడవకుండా కాపాడుకో. నీ ఇంటి వారి రక్షణ నీదే బాధ్యత, నీ పొరుగువారి రక్షణకు బాధ్యత నీవే. పరలోకంలో నీకు కావాల్సిన వాటిని పోగొట్టుకోవడానికి, ఉంచుకోవడానికి కావాల్సిన కారణం నువ్వే. సో భూమి మీద సంపాదించి కాచుకోవాలి, పరలోకంలో కాచుకోవాలి, ప్రభు సన్నిధిలో కాచుకోవాలి. కాబట్టి పరిపూర్ణంగా మన రక్షణ జీవితాన్ని అణుకుతోనూ, వణుకుతోనూ, భయంతోనూ మన సొంత రక్షణనే కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు నిజమైన సహాయం ఇచ్చేలాగున హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడదాం.